ఒక 3 వాక్యాలు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. ఈ 3 వాక్యాలు మనం చదువుకొని ఈ 3 వాక్యాల మీద ధ్యానం మనం కలిగి ఉంటాం. దాంట్లో మొదటి వాక్యము సామెతల గ్రంథము 10వ అధ్యాయం 7వ వచనము అందరం కలిసి. సామెతలు 10వ అధ్యాయము 7వ వచనము అందరం కలిసి చదవండి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. కాబట్టి నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును. ఎందుకు నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవాలి అని ఆలోచించినప్పుడు దేవుని యొక్క వాక్యములో నుంచి ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలో ఒక 5 సంగతులు మనం చూద్దాము. దానికంటే ముందు 2వ వాక్యం మనం చూద్దాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయం, నంబర్స్ చాప్టర్ 23. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 10వ వచనం కూడా మనం అందరం కలిసి చదువుకుంటాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 10వ వచనం కూడా మనం అందరం కలిసి మనం చదువుకుంటాం. నంబర్స్ సంఖ్యాకాండం 23వ అధ్యాయము 10వ వచనము అందరం కలిసి చదవండి. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇశ్రాయేలు 4 పాలు ఎవరు లెక్క పెట్టగలరు? నీతిమంతుల మరణం వంటి మరణము నాకు లభించునుగాక, నా అంత్య దశ వారి అంతం వంటిది అగునుగాక. కనుక 2వ వాక్యము నీతిమంతుల మరణం వంటి మరణము నాకు లభించాలి, నా యొక్క అంత్యదశ నీతిమంతుల యొక్క అంత్యదశలాగా ఉండాలి అని కోరుకున్నాడు బిలాము ప్రవక్త. కాబట్టి 2వ వాక్యం మనం చూసినప్పుడు నీతిమంతుల మరణము వంటి మరణము ఎందుకు కోరుకున్నారు బిలాము? తర్వాత నీతిమంతుల యొక్క అంత్యదశ ఏంటి? నీతిమంతుల యొక్క అంత్యదశ అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి పోతున్నారు. కాబట్టి అలాంటిది నాకు కావాలని ఆశించాడు. కానీ అలాంటి మరణం ఆశించాడు కానీ బిలాముకు అలాంటి దొరకలేదు. మరి ఖడ్గముతో చంపబడ్డాడు. నీతిమంతుల మరణం అంటే మరణము కోరుకున్నాడు కానీ అది దక్కలేదు బిలాముకు. ఇది 2వ వాక్యం. 3వ వాక్యము కీర్తన 16వ కీర్తన దేవుని వాక్యంలోంచి. కీర్తన 16వ కీర్తన 16 అందరం కలిసి 6వ వచనాన్ని చదువుకుంటాం. Psalm 16:6. కీర్తన 16వ కీర్తన 6వ వచనము అందరం కలిసి మనం చదువుకుంటాం. కీర్తన 16:6 చదవండి. మనోహర స్థలముల్లో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. కనుక 3వ వాక్యము మనోహరమైన స్థలములో నాకు పాలు ప్రాప్తించెను. కాబట్టి చనిపోయినటువంటి వారు పోయే స్థలాలు ఎలాంటివంటే మనోహరమైన స్థలాలు. అవి ఎట్లా ఉంటున్నాయో కూడా దేవుని యొక్క వాక్యం నుంచి ఒక 5 సంగతులు మనం చూడబోతున్నాం. కాబట్టి ఈ 3 వాక్యాలు ప్రభు దీవించి మనందరితో కూడా మాట్లాడునుగాక. మనం చదువుకున్న మొదటి వాక్యం చూడండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 7 చదువుకున్నాం కదా. సామెతలు 17లో మనం చదువుకున్న మొదటి వాక్యం ఏంటంటే నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును. కనుక వాస్తవానికి బైబిల్ చెప్తా ఉంది నీతిమంతుడు ఒక్కడు లేడు. కనుక మరి నీతిమంతులు ఎట్లా జ్ఞాపకం చేసుకోవాలి? నీతిమంతులు లేరని రోమపత్రిక 3వ అధ్యాయం 11 నుంచి రాయబడింది కదా. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించేవాడు లేడు, దేవుని వెదకవాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పలికి మాలిన వారని రాయబడింది. మరి నీతిమంతులు ఎట్లా అవుతున్నాం మనం చూసినప్పుడు తీతు పత్రిక 3వ అధ్యాయం 6లో రాయబడింది. తీతు 3:6లో ఆయన కృప ద్వారా నీతిమంతులము అని రాయబడింది. 2వ సంగతి మనం చూసినప్పుడు రోమపత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో రాయబడింది. రోమ 4:25లో ఆయన మన అపరాధల నిమిత్తం అప్పగించబడి మనము నీతిమంతులముగా తీర్చబట్టకై లేపబడుదని చూస్తాం. యేసు ప్రభువారి యొక్క మరణ భూస్థాపన పునరుత్థానముల ద్వారా మనము నీతిమంతులం అయ్యాం. రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో కూడా రాయబడింది. రోమ 5:1లో విశ్వాసము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము అని మనం చూస్తాం. 3వది. 4వది అదే రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది. రోమ 5:9లో ఇప్పుడు ఆయన రక్తము ద్వారా నీతిమంతులముగా తీర్చబడి అని మనం చూస్తాం. రోమపత్రిక 3వ అధ్యాయం 24లో రాయబడింది ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డామని. కాబట్టి ఇప్పుడు వాస్తవానికి మనం నీతిమంతులు ఒకడు లేడు భూలోకములు, కానీ నీతిమంతులుగా చేయబడ్డాం, తీర్చబడ్డాం. ఎలా చేయబడ్డాము? తీతు పత్రిక 3:6 ప్రకారం ఆయన కృప ద్వారా
రోమా 4:25 ప్రకారం ఆయన మరణ భూస్థాపన పునరుత్థానములు నమ్ముట ద్వారా విశ్వసించుడు అది రెండవది. మూడవది రోమా 5:1 చదువు. రోమా 5:1 రాయబడింది ఆయన యందు విశ్వాసముంచుట ద్వారా. రోమా 5వ అధ్యాయం 9 రాయబడింది ఆయన రక్తము ద్వారా అంటే ఆయన రక్తములో మన పాపలను కడుక్కొనుట ద్వారా మన నీతిమంతులము. రోమా పత్రిక 3వ అధ్యాయం 24 మనం చదువుకున్నాం. రాయబడిన మాట మనం చదివామంటే ఉచితముగా చేశాడు. కారణం లోకములు ఒక్కడు లేడు, కానీ నీతిమంతులు చేయబడిన సాధనాలు మనకి ఆయన కృప, ఆయన రక్తము, ఆయన మరణ భూస్థాపన పునరుత్థానములు, ఆయనందు విశ్వాసం. ఎందుకంటే ఆయన ఒక్కడే నీతిమంతుడు, దేవుడు ఒక్కడే నీతిమంతుడు. దేవుని ఎదుకు వచ్చినటువంటి వారిని నీతిమంతులుగా చేస్తున్నాడు. అలాంటి జాబితాలు ఆంటీ గారు ఉన్నారు చూడండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం. దేవుడు ఒక్కడే నీతిమంతుడు, ఆయనతో వచ్చినటువంటి వారిని నీతిమంతులుగా చేస్తున్నాడు ఆయన. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనము. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 24, 25 వచనాలు మనం చదువుకుంటాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 24, 25 వచనాలు రాయబడిన మాట ఏంటంటే దేవుడు ఒక్కడే నీతిమంతుడు, ఆయనకు వచ్చినటువంటి వారు నీతిమంతులుగా చేయబడుతున్నారు. చదువుదాం 24. యెహోవా యందే నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు. ఆయన యొద్దకే మనుషులు వచ్చేదరు, ఆయన మీద కోప్పడిన వారందరూ సిగ్గుపడుదురు. 20 చదవండి. యెహోవా యందే ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారై అతిశయపడుదురు. చూసారా? కనుక 24 మొదటి లైన్లో యెహోవా యందే నీతి ఉంది, ఆయన ఒక్కడే నీతిమంతుడు. 25వ వచనంలో యెహోవా యందే ఇశ్రాయేలు సంతతి వారు ఆయన వద్దకు వచ్చి ఏమవుతారంటే నీతిమంతులుగా ఎంచబడుతున్నారు, చేయబడుతున్నారు. ఎలాగో మనం చూసాం ఇప్పుడు ముందున్న వాక్యాల్లో. కాబట్టి ఇప్పుడు ఈ వాక్యాలు మనం ఆలోచించినప్పుడు ఆ రీతిగా మరి సుశీలమ్మ ఆంటీ గారు కూడా యేసు ప్రభువుని విశ్వాసం ఉంచింది, ఆయన కృపను పొందుకుంది, ఆయన మరణ భూస్థాపన పునరుత్థానాలను నమ్మింది, ఆయన విశ్వాసం ఉంచింది, ఆయన రక్తంలో తన పాపాలు కడగబడి కనుక దేవుని బిడ్డగా చేయబడి సేవలో కూడా పాలు పొంది ఆమె దేవుని రాజ్యానికి వెళ్ళింది. కాబట్టి ఇప్పుడు నీతిమంతురాలుగా చేయబడింది. అయితే ఇప్పుడు అలాంటి నీతిమంతులు మనం ఏం చేయాలంట? జ్ఞాపకము చేసుకున్నట ఆశీర్వాదకరమవును. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఒక 5 సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. నీతిమంతులు ఎట్లా జీవించే వారు ఉన్నారంటే దేవుని యొక్క వాక్యంలో ఒక 5 సందర్భాలు చూద్దాం. మొదటిది ఎందుకు వాళ్ళు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము అందరం కలిసి 38వ వచనం. ఎందుకు నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవాలంటే వాళ్ళు జీవించిన విధానము. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 38వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 38వ వచనం అందరం కలిసి చదవండి. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును గాని అతడు వెనక తీసిన అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. కనుక నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. కనుక ఎందుకు వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలంటే వాళ్ళు విశ్వాసముతో జీవించిన వారు. చెప్పండి, నీతిమంతుడు ఎట్లా జీవించారంటే వాళ్ళు విశ్వాసముతో. వారున్న దినాల్లో మరి తినటానికి ఉన్నా లేకపోయినా కష్టపడినా ఆయా పరిస్థితుల్లో కూడా దేవుని మీద ఆధారపడి విశ్వాసముతో జీవించిన వారు ఉంటున్నారు. అందుకే రాయబడిన మాట నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించేవాడు. కాబట్టి ఈ రాత్రి అది మన జ్ఞాపకం చేసుకుని మనం కూడా అలాంటి విశ్వాసముతో జీవించాలి అని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి ఎందుకు వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి? నీతిమంతులు విశ్వాసముతో జీవించిన వారు అని జ్ఞాపకం చేయబడతా ఉంది. రెండవది వాళ్ళు విశ్వాసంతో జీవించడమే కాదు, మనం గమనించంటే ప్రారంభ దినాల్లో ఇప్పుడంతా సమృద్ధిగా ఉంది, కానీ మన సంఘాల్లో చూసినప్పుడు ఎన్నో కొరతలు, ఎన్నో ఆర్థిక పరిస్థితులు అలాంటివి గత ప్రారంభ దినాల్లో మనం చూస్తాం. అయినప్పటికీ కూడా వాళ్ళంతా ఎట్లా జీవించారు? దేవుని మీద ఆధారపడి విశ్వాసముతో జీవించిన వారిగా మనం చూస్తాం. దేవుని భక్తంకులు కూడా కనుక ఆ రీతిగానే విశ్వాసం మీద ఆధారపడి ఎన్నో గొప్ప కార్యాలు చేసినట్టుగా మనం ఆయన గురించి సంగతులు ఏందో మనం వింటూ ఉన్నాం. కాబట్టి ఎందుకు వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలంటే వాళ్ళు విశ్వాసంతో జీవించిన వారు. మనం జ్ఞాపకం చేసుకుని నేను కూడా సుశీలమ్మ ఆంటీ యొక్క విశ్వాసములో నేను కూడా జీవించాలి. మా తల్లి ఎంత గొప్ప విశ్వాసంతో ఆమె జీవించిందో ఆమె విశ్వాసాన్ని మనము కూడా అనుసరించాలని మనం తీర్మానం చేసుకోవాలి. రెండో చూడండి, నీతిమంతులు ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే రెండో సంగతి కీర్తన 140 కీర్తన 13వ వచనం. ఇది రెండో సంగతి.
వాళ్ళ జ్ఞాపకం చేసుకోవడానికి వాళ్ళలో ఉన్నటువంటి మంచి సుగుణాలు మనం చూసినప్పుడు మొదటిది విశ్వాసంతో జీవించిన వారికి మనకు కనబడుతున్నారు. రెండవది కీర్తన 140 వచనం అందరం కలిసి, ఇది రెండవ ప్రాముఖ్యమైన సంగతి. కీర్తన 140 వచనము అందరం కలిసి చదవండి. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. రెండో సంగతి మనం చూసినప్పుడు ఎందుకు వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకోవాలంటే నీతిమంతులు నిశ్చయముగా మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా తప్పనిసరిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు. ఇదే జ్ఞాపకం చేయబడుతుందంటే నీతిమంతులైన వారు దేవుణ్ణి ఆరాధించేవారిగా, స్తుతించేవారిగా, గణపరిచేవారిగా వారి గురించి మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి నీతిమంతులు జ్ఞాపకం చేసుకునే ఉద్దేశం ఏంటంటే వాళ్ళు దేవుణ్ణి ఆరాధించిన వారు, దేవుని గణపరిచిన వారు, దేవుని కొనియాడి కీర్తించి పొగడి పాడిన వారుగా మనం చూస్తాం. అందుకే వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను కూడా అలాగూ ఆరాధించాలి, నేను కూడా అలాగూ దేవుని స్తుతించాలి అని మన జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి రెండవ సంగతి మనం చూసినప్పుడు నీతిమంతులు దేవుణ్ణి ఆరాధించే జాబితాలు మనం చూస్తాం. కాబట్టి ఆంటీ గారు కూడా ఈ అనుభవం ఉన్నందుకు కానీ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇదైనా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఆమె లాంటి విశ్వాసము, ఆమె లాంటి దేవుణ్ణి ఆరాధించి గణపరిచేటువంటి తత్వంలోకి మనం రావాలని ప్రభు కోరుతున్నాడు. ఇది రెండవ ప్రాముఖ్యమైన సంగతి. మూడోది చూడండి, నీతిమంతులు ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే మూడో సంగతి సామెతల గ్రంథము 12వ అధ్యాయం. సామెతలు 12వ అధ్యాయము 26వ వచనము అందరం కలిసి. సామెతల గ్రంథము 12వ అధ్యాయము, సామెతల గ్రంథము 12వ అధ్యాయం 26వ వచనము అందరం కలిసి మనం చదువుదాం. ఇది మూడవ ప్రాముఖ్యమైన సంగతి. వాళ్ళకి ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే వాళ్ళు విశ్వాసంతో జీవించిన వారు, కృతజ్ఞత చెల్లించేవారంటే దేవుని ఆరాధించేవారు మనకు కనబడుతున్నారు. మూడవదిగా వాళ్ళ గురించి మనం చదివే మూడవ మాట సామెతలు 12:26 చదవండి. నీతిమంతుడు తన పొరుగు వారికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. మూడో సంగతి నీతిమంతుడు పొరుగు వారికి ఏం చూపిస్తాడంట? దారి చూపిస్తాడు. అంటే వాళ్ళు దారిలో లేరు. దారిని చూపించడం అంటే అర్థం ఏంటి? మనమందరం గొర్రెల వలె దారి తప్పిపోతిమి. కాబట్టి అంటే మార్గమైన, దారి అయిన, ద్వారమైన ప్రభుని విడిచి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు నీతిమంతుడైనటువంటి వాడు ఆ దారిలోకి వచ్చాడు. అందుకే నీతిమంతుడైన వాడు ఆ గుమ్మంలోకి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంటే దారి తప్పినటువంటి వారికి ఏం చూపించాలంట? దారి చూపించాలి. ఇదే జ్ఞాపకం చేస్తూ ఉందంటే సువార్త ప్రకటించాలి. కనుక ఏం ప్రకటించాలి? సువార్త. కాబట్టి ఏ రీతిగా మనం మార్గంలోకి వచ్చామో ఇది నిజమైన మార్గము, సరైన మార్గము, నిత్య జీవానికి పోయే మార్గం. కాబట్టి నీతిమంతులైన వాడు అయ్యో నేను ఈ మార్గంలోకి వచ్చాను కదా, నా బంధువులేంటి, నా స్నేహితులేంటి, కనుక లోకల్ ప్రజలేంటి అని వాళ్ళందరికీ కూడా మనం ఏం చేయాలి చెప్పండి? దారి చూపించాలి, దారి చూపించాలి. కాబట్టి అందుకే అదే సువార్త ప్రకటన జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకే ఇరిమియా గ్రంథం 6వ అధ్యాయం 16లో రాయబడింది. ఇరిమియా 6:16 మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గం గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనిడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు అంటున్నారు మేము అందులో నడుచుకొనము అని చెప్తా ఉన్నారు. కాబట్టి మార్గాల గురించి చెప్పాలి. ఏంటి ఆ మార్గము? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం మనకు బాగా తెలుసు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునైనా, నా ద్వారా తప్ప ఎవరినూ తండ్రి రారని చెప్పాడు. కాబట్టి మూడో సంగతి ఎందుకు నీతిమంతులకు జ్ఞాపకం చేసుకోవాలంటే నీతిమంతులైన వారు పొరుగు వారికి ఏం చూపించారు? దారి చూపించారు. కాబట్టి ఎంతోమందికి సువార్త ప్రకటించారు, ఎంతోమంది దేవుని యొక్క మార్గంలోకి వాళ్ళు నడిపించారు. కాబట్టి ఇవన్నీ ఆలోచించినప్పుడు మనం కూడా ఏం చేయాలంటే మన పొరుగు వారి విషయమై, కనుక ఇంటి వారి విషయమై, బంధువుల విషయమై కనుక వాళ్ళు కూడా వారిని సరైన దారిలోకి తీసుకొని రావాలి, వాళ్ళకు కూడా సువార్త ప్రకటించాలి. కనుక ఒక దినం ఆలోచించండి, వాళ్ళ అగ్నిలో కాలిపోతూ ఉంటే మనకు తెలిసినటువంటి బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎంతో సన్నిహితంగా బాగా క్లోజ్గా ఉంటాం. ఒక దినము వాళ్ళ అగ్నిలో కాలిపోతూ ఉంటే అయ్యో నీకు సువార్త చెప్పలేకపోతునే అని నువ్వు కేకలేస్తూ ఉంటే, అయ్యో నువ్వు చెప్పింది నేను వినలేకపోతానని చెప్పేసి వాళ్ళు కేకలేస్తూ ఉంటే ఎలా ఉంటుంది? అది అగ్ని ఆరదు, పొరుగు చావదు. కనుక ఒక కాలిపోయిన వ్యక్తిని చూడటానికి మనం భయపడతామే, శరీరం అంతా బిగుసుకుపోయి కనుక ఎంతో భయంకరంగా దేహం ఉంటా ఉంది బాడీ. అలాంటిది దినమంతా కాలుతూ ఉండాలంటే ఎలా చూడగలం? అందుకే లోకములు ఎంతోమంది సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఎన్ని అభ్యంతరాలు ఉన్నా, ఆటంకాలు ఉన్నా కనుక ఒక్కడు కూడా నశించదు దేవుని యొక్క తండ్రి యొక్క చిత్తము కాదు. కాబట్టి మనుషులందరూ రక్షణ పొందాలి. కాబట్టి ఇప్పుడు మనం దారిలోకి వచ్చాం,
మనకు మార్గము తెలుసు కాబట్టి మనం వెళ్ళే మార్గం ఏంటో తెలుసు, సరైన మార్గము తెలుసు. కానీ ఇప్పుడు ఎంతోమంది మార్గము తప్పారు, దారి తప్పారు. వాళ్ళ విషయంలో నీతిమంతులైన వాడు ఏం చేస్తాడంటే పొరుగు వారికి దారి చూపించాలి, సువార్త ప్రకటించాలి. కాబట్టి నీతిమంతులు సువార్త ప్రకటించిన వారిగా మనం చూస్తాం. అందుకే అలాంటి వారు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి చెప్పండి, వాళ్ళలో ఉన్న మొదటి లక్షణం ఏంటి? విశ్వాసంతో జీవించిన వారు. వాళ్ళ విశ్వాసం మనం అనుసరించాలి. రెండవది మనం చూసామంటే వాళ్ళు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వారు, ఆరాధించిన వారు. కాబట్టి మనం కూడా దాన్ని అనుసరించాలి. మూడవదిగా ఇతరులకు పొరుగు వారికి దారి చూపిన వారు, సువార్త ప్రకటించిన వారు. కాబట్టి మనం కూడా అలాగ చేయాలి. కనుక మన పొరుగు వారికి కూడా మనం కూడా దారి చూపించేవారు ఉండాలి. ఇది మూడవ ప్రాముఖ్యమైన సంగతి. నాలుగవది చూడండి, నీతిమంతులు ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే యాకోబు పత్రిక 5వ అధ్యాయం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము మనం గమనించామంటే యాకోబు రాసిన పత్రిక, యాకోబు పత్రిక 5వ అధ్యాయము అందరం కలిసి 16వ వచనం. ఇది 4వ ప్రాముఖ్యమైన సంగతి. నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకోవడం గల కారణం, ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే వారిలో ఉన్న శ్రేష్టమైన గుణాలు మనం చూస్తూ ఉన్నాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము అందరం కలిసి చదవండి. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. నీతిమంతుడు విజ్ఞాపన చేసేవాడు, నీతిమంతుడు ప్రార్థించేవాడికి మనకు కనబడుతున్నాడు. కాబట్టి ఆరంభ దినాల్లో ఎంతగా ప్రార్థించారు. కాబట్టి నేను రక్షించబడిన కొత్త దినాల్లో 2000 సంవత్సరం ఆ దినాల్లో చూసినప్పుడు మా గ్రామంలో సంఘ ప్రార్థన రాత్రి 11 గంటలు ముగించేవాళ్ళు. రాత్రి సంఘ ప్రార్థన అయ్యేటప్పటికి ఆ చిన్న పల్లె ప్రాంతము 11 గంటలు ముగించేవాళ్ళు. ఇప్పుడు ఆడకు పోతే కూడా 9 అయిపోతే వెళ్ళిపోతున్నారు అందరూ. కనుక అంటే ఆ దినాల్లో చేసిన ప్రార్థన. తర్వాత ఆ దినాల్లో సువార్తకి వెళ్ళాలంటే కూడా అప్పుడు సైకిళ్ళు అందరికి కూడా, కనుక బండ్లు లేవు. మా ఊరి సేవకుడు కూడా సైకిలే. కనుక గుంతల రోడ్లో చీకట్లో లైట్లు కూడా ఉండవు. 2-3 గ్రామాలు దాటి సువార్తకి వెళ్ళేవాళ్ళం. సువార్త వెళ్ళటం కనుక అంత మాత్రమే కాదు, ప్రత్యేకమైన కూడికలు అంటే ఆ రాత్రి అనిపించేది కాదు, గుంటలు అనిపించేది కాదు, కష్టం అనిపించేది కాదు. ఇప్పుడు ఎలాంటి కాలంకి వచ్చేసామంటే మనకి 9 అయితే చాలు కనుక ముగించబని వెళ్ళిపోతూనే ఉన్నాం. కాబట్టి అంటే ఆ దినాలు ఉన్నటువంటి వారు ఏం చేశారు? ప్రార్థన విజ్ఞాపన చేసేవారుగా, నశించే ఆత్మల కోసం ప్రార్థించేవారికి మనం చూస్తాం. కాబట్టి నీతిమంతుల జీవితాల్లో ఉన్న 4 లక్షణం ఏంటంటే వాళ్ళు ఇతరుల కోసము ప్రార్థించేవారు, విజ్ఞాపన ప్రార్థన చేసేవారికి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ మనం చదువుకున్నప్పుడు మనం కూడా వాటిని ఏం చేయాలి? అనుసరించాలి. ఏదో చదువుకుని వెళ్ళిపోవటం కాదు, కానీ అలా జీవించారు. కాబట్టి ప్రభు నేను కూడా ఆ జాబితాలో ఉండాలి. కాబట్టి 4వదిగా నీతిమంతులు ప్రార్థన చేసేవాళ్ళు. ఎలాంటి ప్రార్థనలు అంటే, ఎలాంటి అద్భుతాలంటే ఇక్కడ ఏలియా గురించి రాయబడింది. అతడు ఆసక్తితో ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాల భూమి మీద వర్షంపు లేదండి. అలాంటి అద్భుతాలు. కనుక ఆరంభ దినాల్లో మన సహవాసం మనం చూస్తూ వచ్చాం. రాను ఏమైపోయిందంటే ప్రార్థనా జీవితం తక్కువైపోయింది. కాబట్టి ఇవన్నీ మనకేం జ్ఞాపకం చేస్తున్నాయంటే ఈనాటి వరకు కూడా నీతిమంతులుగా జీవించే వారి జీవితాల్లో ఈ లక్షణాలు మనం చూస్తాం. వాళ్ళు తప్పనిసరి విశ్వాసంతోనే జీవిస్తారు, ఆరాధిస్తూనే ఉంటారు, పొరుగు వారి విషయమే బాధ్యత కలిగి సువార్త ప్రకటిస్తూనే ఉంటారు, ప్రార్థిస్తూనే ఉంటారు. కాబట్టి ఈనాటి వరకు కూడా కొంత శేషం ఉంది. కాబట్టి ఇంకా ఈ రీతి క్షేమంగా మనం ఉండగలుగుతున్నాం. ఇది 4వ ప్రాముఖ్యమైన సంగతి. ఎందుకు వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలంటే వాళ్ళ ప్రార్థనా జీవితం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది 4వ సంగతి. 5వ చూడండి, నీతిమంతుల్ని ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే 4 విషయం మనం చదువుదాము. 5వ సంగతి మనం చూద్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 5వ సంగతి. సామెతలు 10వ అధ్యాయము 25వ వచనం. వాళ్ళు ఉన్నటువంటి మరొక మంచి సుగుణాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 25వ వచనం మనం చదువుకుంటాం. సామెతలు 10వ అధ్యాయము 25వ వచనము అందరం కలిసి. సామెతలు 10:25 చదవండి. సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉన్నాడు. కాబట్టి 5వ సంగతి, నీతిమంతుడు నిత్యము నిలిచే కట్టడం. కాబట్టి నిత్యము నిలిచే కట్టడం ఏంటి? నిత్యము నిలిచేది ఏంటి? యెషయా గ్రంథము 40వ అధ్యాయం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం నిత్యము నిలిచేది. 40వ అధ్యాయం 8వ వచనం చదువుతాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 8వ వచనం. నీతిమంతుడు నిత్యము నిలిచే కట్టడంతో పోల్చబడ్డాడు. కాబట్టి నిత్యం నిలిచేది యెషయా గ్రంథం 40వ అధ్యాయము అందరం కలిసి 8వ వచనం చదవండి.
గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. కానీ ఇప్పుడు నీతిమంతుల్లో ఉన్న 5వ సుగుణం ఏంటి చెప్పండి? దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించేవాళ్ళు. దేవుని యొక్క వాక్యం మనం గమనించామంటే, దేవుని యొక్క వాక్యం అంటే మోకాళ్ళ మీద చదివేవాళ్ళు. ఏదో ప్రమాణాలు చేస్తున్నాం కానీ మోకాళ్ళ మీద చదువుతా ఉంటున్నాం కానీ మోకాళ్ళ మీద కూడా చదవట్లేదు వాక్యం. అసలు కొంతమంది వాక్యమే చదవం, కొన్నిసార్లు టైమే ఉండదు. కానీ నీతిమంతుడైన వాడు ఏం చేస్తున్నాడంటే నిత్యము నిలిచే కట్టడం వలె ఉన్నాడంటే, నిత్యము నిలిచే దేవుని యొక్క వాక్యం. వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించేవారిగా మనకు కనబడతారు. కాబట్టి అందుకే ఈ 5 సుగుణాలను బట్టి నీతిమంతులు మనం ఏం చేయాలి? అలాంటి నీతిమంతులు మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకొని వారిలాగా విశ్వాసంతో జీవించాలి. వారిలాగా దేవుణ్ణి ఆరాధించే జాబితాలో ఉండాలి. వారిలాగా ఇతరులకు దారి చూపి సువార్త ప్రకటించే జాబితాలో మనం ఉండాలి. అంత మాత్రమే కాదు, వారిలాగా 4వ సంగతి మనం ఏం చదువుకున్నాము? వాళ్ళ గురించి రాయబడిన 4వ మాట ప్రార్థన చూస్తాం. కనుక ఇతరుల నశించేటువంటి ఆత్మల పట్ల భారం కలిగి ప్రార్థించే వరకు చూస్తాము. 5వ సంగతి మనం చూసినప్పుడు నిత్యము నిలిచేటువంటి కట్టడం అంటే నిత్యము నిలిచే వాక్యాన్ని ప్రేమించిన వారుగా మనం చూస్తాం. కాబట్టి ఇవన్నీ చదివినప్పుడు మనం కూడా ఏం చేయాలంటే అలాంటి నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 5 సుగుణాలు కూడా సుశీల ఆంటీ గారిలో మనం చూస్తాం. కాబట్టి ఆమె విశ్వాసంతో జీవించింది, దేవుణ్ణి ఆరాధించింది, ప్రార్థించడమే కాకుండా నశించే వారి కోసం ప్రార్థించడమే కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించిందిగా మనం చూస్తాం. అందుకే ఇలాంటి నీతిమంతులను జ్ఞాపకము చేసుకోవాలి అని మనం చూస్తాం. 2వ వాక్యం మనం చదివాము. 2వ వాక్యము సంఖ్యాకాండము 23వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకున్నాం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 10వ వచనము ఏమని చదువుకున్నామంటే, నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక అన్నాడు కనుక బిలాం. తర్వాత నా అంత్యదశ వారి వంటి అంత్యదశ అవ్వాలి అన్నాడు. అంటే నీతిమంతులు అంతం ఎలాగుంటుందో నా అంతం కూడా అలాగ ఉండాలన్నాడు. అంటే నీతిమంతుల అంతం ఎలా ఉంటుంది? నీతిమంతులు లాంటి మరణం ఎందుకు కోరుకున్నారు? నీతిమంతుల మరణం ఎలా ఉంటుందో దేవుని యొక్క వాక్యం నుంచి ఒక 7 సంగతులు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాం. చూడండి, మొట్టమొదటిగా ఎందుకు బిలాము అలాంటి నీతిమంతుల మరణం కోరుకున్నాడంటే ఆ మరణంలోటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం చూద్దాం. మొదటిది యెషయా గ్రంథము 57వ అధ్యాయం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము దేవుని యొక్క వాక్యం నుంచి యెషయా గ్రంథము 57వ అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథం 57వ అధ్యాయము మొదటి వచనం అందరం కలిసి మనం చదువుదాం. యెషయా గ్రంథం 57 మొదటి వచనం చదవండి. నీతిమంతులు నశించుట చూచి ఎవరును దానిని మనసును పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు, కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికి తోచదు. ఎందుకు నీతిమంతుల మరణం కోరుకోవాలంటే నీతిమంతులు కీడు చూడకుండా వెళ్ళిపోతున్నారు. చూడండి ఏమవుతుందంట, ఇప్పుడు దినానికి కూడా ఈ దినం ఎట్లయిపోయినాయంటే కీడు దినాలు, దుర్దినాలు, చెడ్డ దినాలు, అపాయకరమైన దినాలు, మోసకరమైన దినాలు. కనుక ఇలాంటి దినాల్లో ఉండేదానికంటే ఇలాంటి కీడు, ఇలాంటి అసహ్యమైన, అక్రమమైన, భయంకరమైన సంగతులు చూచి వినేదానికంటే ఈ కీడు చూడకుండా వెళ్ళిపోయేది మంచిది. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే భక్తులైన వారిని తీసుకుంటున్నాడు. కనుక భక్తులారా, ఆ పాపలోకంలో పాడులోకంలో వద్దులే, ఆ కీడు మీకు వద్దులే, నా దగ్గరకు వచ్చేయండి అని చెప్పేసి ఆయన వాళ్ళు ఆహ్వానిస్తున్నాడు. అందుకే యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైంది. కాబట్టి ఎందుకంటే ఈ లోకములు వద్దు, ఈ పాడైపోయిన లోకములు వద్దు, కనుక ఈ కీడు లోకములు వద్దు. కాబట్టి మనం చూసినప్పుడు ఎన్ని భయంకరమైన సంగతులు మనం చూస్తూ ఉన్నాం. కొన్నిసార్లు చూసినప్పుడు ఈ చూడకుండా ఇలాంటి వినకుండా వెళ్ళిపోతే బాగుండు కదా అని అనిపిస్తూ ఉంది. మన హెబ్రోన్లో ఉంటే ఒక బ్రదర్ అంటున్నాడు, కొంతమంది భక్తులైన వారు హెబ్రోన్ నుంచి వెళ్ళిపోయారు పెద్దవాళ్ళు, నిజంగా వాళ్ళు వెళ్ళిపోయిందే మంచిది బ్రదర్ అంటున్నారు. ఎందుకంటే కొన్ని భయంకరమైన సంఘటనలు చూస్తూ ఉంటే ఎంతో హృదయంలో బాధ, వేదన, నొచ్చుకోవడం. కాబట్టి అలా జీవించే దినాలు మనం. కాబట్టి ఇవన్నీ చూడకుండా నీతిమంతులు ఎవరు ఏం చేస్తారు? కీడు చూడకుండా వెళ్ళిపోతున్నారు. అందుకే పౌలు కూడా అంటాడు, బ్రతుకుడైతే క్రీస్తే, చావైతే నాకు లాభం అంటాడు. ఫిలిప్పీ 1వ అధ్యాయంలో 27వ వచనం. మరి ఏమంటాడు? నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని ఆశ నాకు ఉన్నది, అది నాకు మరీ మేలు. ఎందుకు పౌలు భూలోకాలు ఎందుకు ఉండవు అంటే ఈ కీడు లోకం, ఈ కీడు లోకం ఉండేదానికంటే నేను వెడలిపోయి క్రీస్తుతో ఉండేది నాకు మరీ మేలు అంటాడు. కాబట్టి ఈ రెండు ఆలోచించినప్పుడు నిజంగా ప్రభు దగ్గర ఉండేది ఎంత గొప్ప ఆధిక్యత. కాబట్టి అందుకే ఒక క్రైస్తవునికి మరణం అనేది
ఆ మరణం అనేది ఎడబాటు మాత్రమే లోకంలో, కానీ అంతేగాని ఇది అంతము కాదు. కనుక ఈ మరణము తర్వాత ప్రభు దగ్గరికి వెళుతున్నారు. ప్రభుతో ఉంటాం కాబట్టి ఎంత గొప్ప ఆధిక్యత. అందుకే మరణం అనేది క్రైస్తవునికి ఒక ప్రమోషన్ లాంటిది. కనుక ఈ చెడిపోయిన లోకంలో, పాడైపోయిన లోకంలో ఉండేదానికంటే నా దగ్గరికి వచ్చేసేయి అని దేవుడు పిలవటం అనేది ఒక ప్రమోషన్, ఒక గొప్ప ఆధిక్యత. కాబట్టి అందుకే క్రైస్తవ మరణాల విషయం మనం ఏడవకూడదు, దేవుని స్తుతించాలి. ప్రభా, ఈ పాడు లోకంలో ఉండేదానికంటే మా తల్లిని తీసుకున్నావు, మా చెల్లిని తీసుకున్నావు, నా బిడ్డను తీసుకున్నావు అని చెప్పి మన దేవుని స్తుతించాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పోయి ఎక్కడున్నారంటే దేవుని ఎదుగుతున్నారు. కాబట్టి అందుకే మొదటి సంగతి ఏంటంటే వారు కీడు చూడకుండా వెళ్ళిపోతున్నారు. అదే నిశ్యమ్మమ్మ గారు ఉండేది, తిమోతంకుల వాళ్ళ అత్తగారు నిశ్యమ్మమ్మ గారు ఉండేది. ఆమె దగ్గర చాలా కాలం ఉండేవాడిని. చాలా పెద్ద వృద్ధాప్యము. ఆమె ఎప్పుడు చెప్తా ఉండేది ఏమనేదంటే, నా పని నేను చేసుకుంటా, వెళ్ళిపోవాలరా దేవుని దగ్గరికి అనేది చూస్తూ ఉంటే. కనుక ఆ ఆశ ఏంటంటే, నేను మంచంలో పడి ఈ ముసలిది ఎప్పుడు వస్తుందా అని ఇతరులు బాధపడకుండా, నొచ్చుకోకుండా, నా పని నేను చేసుకోకుండా కీడు చూడకుండా వెళ్ళిపోవాలని ఆమె కోరుకుంది. ఆమె కూడా అలాగే వెళ్ళిపోయింది. ఆంటీ కూడా అంతే, హాస్పిటల్కి వెళ్ళిపోయింది. మనం చూసే మరి ఆపరేషన్ అయింది, మళ్ళీ రెండోసారి చేయాలన్నారు. అది సపోర్ట్ చేయక ఒక్క రోజుల్లోనే, కనుక మొత్తం అదంతా కొన్ని దినాల్లోనే వ్యవధిలోనే దేవునికి వెళ్ళిపోయింది. అంటే ఈ కీడు లోకంలోంచి ప్రభు తీసుకున్నాడు. కాబట్టి మొదటి సంగతి ఏంటంటే, నీతిమంతులు ఎందుకు ఆ మరణం కోరుతున్నారంటే, నీతిమంతులు కీడు చూడకుండా వెళ్ళిపోతున్నారు. అందుకే అలాంటి మరణం నాకు కావాలి అని కోరుకుంటున్నారు. రెండవది చూడండి, నీతిమంతుల మరణం లాంటి మరణం ఎందుకు కోరుకోవాలంటే, రెండవది కీర్తన 112, 112వ కీర్తన 6వ వచనం. కీర్తన 112వ కీర్తన 6వ వచనం మనం చదువుదాం. రెండవ సంగతి, నీతిమంతుల మరణం ఎందుకు కోరుకోవాలంటే 112వ కీర్తన అందరం కలిసి 6వ వచనం చదవండి. అట్టివారు ఎప్పుడూ కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు. చూసారా, నీతిమంతుల మరణం అంటే ఎందుకు కోరుకోవాలంటే, నీతిమంతులు ఎప్పుడు జ్ఞాపకములో ఉంటారు. అందుకే దేవుడి భక్తంగుల గురించి ఎన్నిసార్లు మనం జ్ఞాపకం చేసుకుంటాం, ఎంతమంది జ్ఞాపకం చేసుకుంటున్నారు. అలాగే భక్తులైనటువంటి వారి చరిత్రను మనం చూసినప్పుడు వాళ్ళు నిత్యము జ్ఞాపకంలో ఉంటారు, వాళ్ళు చేసిన క్రియలు జ్ఞాపకంలో ఉంటాయి. కాబట్టి అవి మర్చిపోలేం. అందుకే బైబిల్లో కూడా ఉదయకాలం నేను ఏ వాక్యం చెప్పాలని చెప్తా ఉంటే, అపోస్తలుల 9వ అధ్యాయంలో ఉన్న దోర్కా కాసేపు జ్ఞాపకం వచ్చింది. దోర్కా గురించి చెప్దామా, తబితా గురించి అని చెప్దాం అనుకున్నాం. ఎందుకంటే ఆమె శిష్యురాలుగా ఉంది, దాన ధర్మాలు చేసింది, సత్క్రియలు చేసింది. అంత మాత్రమే కాదు, విధవరాణులు ఆదరించింది, విధవరాలకు అంగీలు కుట్టి ఇచ్చిందంట. ఆమె చనిపోయిన తర్వాత అందరూ బాధపడుతున్నారు. పేతురు వచ్చి లోపలికి వెళ్ళి తలుపేసి ఆమె కోసం ప్రార్థన చేస్తాడు. అపోస్తలుల 9వ అధ్యాయం 36 నుంచి ఉంటుంది. ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే, ప్రార్థన చేయకముందు ఆ విధవరాణులు వచ్చి ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఆ విధవరాణులు ఏడ్చి ఉంటారు? వాళ్ళందరికీ ఏమి ఇచ్చిందంట? ఆమె వస్త్రాలు కుట్టించింది. అయ్యా, ఈమె ద్వారా మేము బతికాము, ఈ మమ్మల్ని ఆదరించింది, మాకెంతో సహాయం చేసింది, ఇలాంటి మేము పోగొట్టుకున్నాం అని చెప్పేసి వాళ్ళందరూ ఏడుస్తుంటే అంగీలు చూపిస్తాడు. పేతురికి చూపిస్తాడు, ఏడుస్తూ ఉంటే మీరు ఎక్కడ ఉండని చెప్పి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి ప్రార్థన చేసి, మోకరించి ప్రార్థన చేసి అందరిని పిలిచి చనిపోయినటువంటి ఆ దోర్కాని తవిదని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి అప్పగించాడు. కనుక ఆ పేతురు ప్రభువైన యేసుక్రీస్తు వారికి గుర్తుగా ఉన్నాడు. ఒక దినము ఆ చనిపోయినటువంటి వారు మళ్ళీ తిరిగి లేస్తారు, మనం ప్రభు కలుసుకుంటాం. ఎంత గొప్ప ఆధిక్యత. కాబట్టి అలాంటి దాన ధర్మాలు, సత్క్రియలు కనుక చేసినటువంటి స్త్రీగా ద్వారక మనకు కనబడుతూ ఉంది. ఇప్పుడు ఆ ద్వారక చనిపోయినప్పటికి కూడా వాళ్ళు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నారు? చూడండి, అన్నమాట వాళ్ళు తీసుకొచ్చిన అంగీలు చూపిస్తున్నారంట. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం. వాళ్ళు చేసిన క్రియలు మర్చిపోలేకపోతున్నారు. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయము అందరం కలిసి 39వ వచనం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 39వ వచనం చదువుదాం. 39 అపోస్తలులు 9:36. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడ గదిలోనికి అతన్ని తీసుకుని వచ్చిరి. విధవరాళ్ళందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రమును చూపుచు అతనిదుట నిలిచిరి. పేతురు, ఈ వస్త్రాలు ఆమె ఇచ్చింది మాకు, ఈ అంగీలు ఆమె ఇచ్చింది మాకు, ఇప్పుడు ఆమె పోగొట్టుకున్నాం మేము అని చెప్పేసి పేతురుట ఆమె క్రియలు, ఆమె దాన ధర్మాలు, ఆమె సత్క్రియలను కొనియాడుతున్నారు. కాబట్టి అవన్నీ చూపించి నిలిచి ఏడుస్తున్నారంటే ఆమె ఎంతగా వాళ్ళని ఆదరించి ఉండాలి, ఎంతగా వాళ్ళకి సహాయం చేసి ఉండాలి. కాబట్టి అలాంటి దాన ధర్మాలు చేసిన స్త్రీగా, సహాయం చేసిన స్త్రీగా మనకు ద్వారక కనబడుతూ ఉంది. కాబట్టి ఇలాంటి నీతిమంతుల క్రియలు ఉంటున్నాయి. కాబట్టి వాళ్ళు చనిపోయిన వాళ్ళని జ్ఞాపకము
చేసుకుంటూనే ఉంటున్నారు. అందుకే నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందరు అంటే అలాంటి మరణం మనకు లభించాలి. ప్రభు నేను నీతిమంతుడిగా చనిపోవాలి, ఎల్లప్పుడూ కూడా నేను చేసే క్రియలు అనేకులు జ్ఞాపకం ఉంచుకునేట్టుగా నేను జీవించాలి అని మనం కోరాలి. కనుక ఇది రెండవ ప్రాముఖ్యమైన సంగతి. మొదట నీతిమంతులైన వారు కీడు లేకుండా వెళ్ళిపోవాలి కాబట్టి అలాంటి మరణం కావాలని కోరుకుంటున్నారు. రెండోది మనం చూసినప్పుడు నీతిమంతుల పేరు నిత్యము జ్ఞాపకములో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆమె చనిపోయిన తబిత ద్వారక చనిపోయినా సరే ఆమెను మర్చిపోలేకపోతున్నారు. ఆమె చేసిన సహాయము, దాన ధర్మాలు, కుట్టిన అంగీలు, వస్త్రాలు తీసుకొచ్చి చూపించి అవన్నీ జ్ఞాపకం చేసుకుంటే ఆమెను మర్చిపోలేకపోతున్నారు. కాబట్టి నిత్యము జ్ఞాపకంలో ఉంటారు. అలాంటి మరణం పొందాలి, అలాంటి మరణం. ఇది రెండో సంగతి. మూడో చూద్దాము. కీర్తన 14 కీర్తన 5వ వచనం చూడండి. నీతిమంతుల మరణం ఎందుకు మనం కోరాలి అంటే, ఎందుకు కోరుకుంటున్నారు భక్తులంటే, కీర్తన 14వ కీర్తన అందరం కలిసి 5వ వచనం. 14వ కీర్తన 14 5వ వచనం. 14వ కీర్తన 5వ వచనం చదవండి. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతాన పక్షముగా ఉన్నాడు. చాలు. కనుక మూడో సంగతి మన జ్ఞాపకం చేయ మూడో సంగతి ఏంటంటే, నీతిమంతులు చనిపోయినా సరే దేవుడు వాళ్ళ కుటుంబ పక్షంగా ఉంటాడు, వాళ్ళ పిల్లల పక్షంగా ఉంటాడు. కాబట్టి వాళ్ళు చేసిన కార్యాలను బట్టి, తల్లిదండ్రులు చేసినటువంటి దాన ధర్మాలను బట్టి, చేసిన కార్యాలను బట్టి దేవుడు వాళ్ళ సంతాన పక్షంగా ఉంటాడు. అందుకే దావీదు ఏమంటాడు, కీర్తన 37వ కీర్తన, నీతిమంతుల సంతాన పక్షంగా ఉండి వారిని భిక్షమెట్టేట్టుగా దేవుడు చేయడంట. 37వ కీర్తన 25వ వచనం చూడండి. కీర్తన 37వ కీర్తన 25వ వచనము అందరం కలిసి చదవండి. నేను చిన్నవాడునై ఉంటుని ఇప్పుడు ముసలివాడునై ఉన్నాను, అయినను నీతిమంతులు విడగొట్ట కానీ వారి సంతానం భిక్షమెత్తుడు కానీ నేను చూచి ఉండలేదు. చూసారా? అంటే నీతిమంతుల సంతాన పక్షంగా ఉంటాడు. కాబట్టి మనం వెళ్ళిపోతాం. కనుక అయ్యో నా కుమార్తె ఎట్లా, నా పిల్లలు ఎట్లా అని మనం ఆలోచించాల్సిన పని లేదు. నీతిమంతులు జీవిస్తే నీతిమంతుల సంతాన పక్షంగా దేవుడు ఉంటాడు. వారి పిల్లల్ని విడిచిపెట్టేవాడుగా చేయడు, వాళ్ళ పిల్లలు భిక్షమెట్టేదిగా చేయడు. అందుకే మనం ఎట్లా ఉండాలి? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. అలా జీవించినప్పుడు దేవుడు మన పిల్లల్ని దేవుడు చూసుకుంటాడు. మనం ఎప్పుడు కూడా పిల్లలతో ఉండం కదా, మనం ఎప్పుడు మన పిల్లలతో ఉండం, మన తల్లిదండ్రులతో ఉండం. కానీ దేవుడు వాళ్ళ పక్షంగా ఉండాలంటే మనం ఏం చేయాలంట? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 40వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 40వ వచనం అందరం కలిసి చదవండి. మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికి క్షేమము కలుగుటకై నీ దేవుడు యెహోవా సర్వకాలము నీకు ఇచ్చిన దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఆయన కట్టడలను ఆజ్ఞలను గైకొనవలెను. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని పాటిస్తే, వాటిని గైకొంటే, వాటి ప్రకారం మనం జీవిస్తే, మన పిల్లలకు నేర్పిస్తే, మనం చనిపోయిన తర్వాత నీకును నీ తరువాత నీ సంతానపు వారికి క్షేమము కలగాలి. కాబట్టి మనం వెళ్ళిపోయిన తర్వాత మన పిల్లల క్షేమం కలగాలంటే ఏం చేయాలంటే వాళ్ళకి దేవుని యొక్క ఆజ్ఞలు కట్టలను మనము గైకొనాలి. ఇదే ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 29వ వచనం కూడా. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 29వ వచనం కూడా మనం చదువుదాం. 5:29 వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలిగినట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించచ్చు మనస్సు వారికి ఉండిన మేలు. వారికి వారి సంతానం వారి నిత్యము క్షేమం కలుగుతుంది. కారణం ఏంటంటే దేవుడు నీతిమంతుల సంతాన పక్షముగా ఉన్నాడు. అందుకే భక్తులు ప్రభు నీతిమంతుల మరణం అంటే మరణం నాకు కావాలని కోరారు. ఎందుకంటే నేను వెళ్ళిపోయినా నా కుటుంబ పక్షంగా, నా పిల్లల పక్షంగా నువ్వు ఉండాలి ప్రభు అనేది మనం చూస్తాము. ఇది మూడవ ప్రాముఖ్యమైన సంగతి. అందుకే చూసారు, నీతిమంతుల యొక్క మరణము సామాన్యమైనది కాదు. వాళ్ళు ఎంత ఆధిక్యత కూడింది మనం చూస్తాం. మొదటిది, వారు ఈ కీడు లోకములు కీడు చూడకుండా తీసుకొని పోబడుతున్నారు. రెండోది మనం చూసాము, నిత్యము వారి పేరు జ్ఞాపకములో ఉంటా ఉంది, వాళ్ళు చేసిన కార్యాలు క్రియలు జ్ఞాపకంలో ఉంటా ఉన్నాయి. మూడో మనం చూసామంటే వారి సంతాన పక్షంగా దేవుడు ఉంటాడు. కనుక వారు వెళ్ళిపోవచ్చు కానీ వారి సంతానం దేవుడు పక్షంగా ఉంటాడు, భిక్షమెత్తేదిగా చేయుడు. కనుక వారికి నిత్యము క్షేమం మేలు కలిగించేవాడు ఉంటాడు. ఇది మూడో సంగతి. నాలుగో చూడండి, నీతిమంతుల మరణం ఎందుకు వాళ్ళు కోరుతున్నారంటే, నాలుగో సంగతి
లూకాసు వార్త 14 అధ్యాయం, లూకాసు వార్త 14 అధ్యాయము, లూకాసు వార్త 14 అధ్యాయము 14 వచ్చిన మనం చదువుదాం. లూకాసు వార్త. ఎందుకు నీతిమంతుల మరణం అంటే వాళ్ళ మరణంలో ఉన్నటువంటి గొప్ప ఆధిక్యతలు మనం చూస్తున్నాం. లూకాసు వార్త 14 అధ్యాయము 14 వచనం. లూకా 14 చదవండి. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు గనుక నీవు ధన్యుడోగదు. నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదు అని చెప్పాను. నీతిమంతుల పునరుత్థానం. నీతిమంతులకి ఏముందంట? పునరుత్థానం ఉంది. ఏ పునరుత్థానము? యోహాను సువార్త 4 అధ్యాయం. యోహాను సువార్త 5 అధ్యాయం, క్షమించండి, 5 అధ్యాయము 29 వచనం. యోహాను సువార్త 5 అధ్యాయము 28, 29 వచనాలు. యోహాను సువార్త 5 అధ్యాయం 28, 29 వచనాలు. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చున్నది, ఆ కాలమున సమాధుల్లోనున్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమును, కీడు చేసిన తీర్పు పునరుద్ధానం బయటికి వచ్చేద్దరు. కాబట్టి నీతిమంతులకి ఏ పునరుద్ధానం ఉందంట? జీవ పునరుత్థానం ఉన్నది. కాబట్టి అందుకే అది కోరుతున్నాడు కనుక భక్తుడు. కనుక నా నీతిమంతుల మరణం నాకు కావాలంటే ఒకదాని నీతిమంతులు జీవ పునరుత్థానాన్ని పొందేవారు ఉంటున్నారు. ఇదే మాట అపోస్తలుడైన పౌలు అంటాడు. అపోస్తల కార్యములు 24 అధ్యాయం, అపోస్తల కార్యములు 24 అధ్యాయము, అపోస్తల కార్యములు 24 అధ్యాయము మనం గమనించామంటే పౌలు చెప్తున్న మాట. అపోస్తల కార్యములు 24 అధ్యాయం 14, 15 వచనాలు కలిసి ఉన్నాయి, మనం చదువుకుంటాం. అపోస్తల కార్యములు 24 అధ్యాయము 14, 15 వచనాలు. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథములందును రాయబడినవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోతుందని వీరు నిరీక్షించున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవునిని సేవించునని తమ ఎదుట ఒప్పుకొనుచున్నాను. కాబట్టి పౌలు మరి కైసరుకు వచ్చిన తర్వాత ఆయన తెలియజేస్తున్నాడు. గవర్నర్ ముందు చెప్పేటువంటి మాట ఏంటంటే నీతిమంతులకు ఏముందంటే అనీతిమంతులకు కూడా పునరుత్థానము కలిగిపోతూ ఉంది. కాబట్టి ఒకదాని పునరుత్థానం ఉంది. కాబట్టి పునరుత్థానం అంటే చనిపోయిన వారు మళ్ళీ తిరిగి లేస్తారు, వాళ్ళని చూస్తాం. కాబట్టి అది ముఖ్యంగా నీతిమంతులైన వారిని మళ్ళీ మనం కలుసుకుంటాం. అందుకే అది ఎంత గొప్ప ఆధిక్యతగా మనం చూస్తాం. కాబట్టి అందుకే ఆ నీతిమంతుల పునరుత్థానం నేను ఉండాలి, ఆ జీవ పునరుత్థానం నాకు కావాలి. ఈ లోకంలో ఈనాడు బోధలు ఎట్లయిపోయినాయంటే పునరుత్థానం లేదు, సత్యవాడి సంగతి అంతే అనే బోధలు కూడా ఉన్నాయి. తిమోతి పత్రిక అదే పౌలు రాస్తుంటాడు, జాగ్రత్త, అనేక మంది అసత్యాన్ని బోధిస్తున్నారు, పునరుత్థానం లేదని చెప్తున్నారు, కనుక నిరీక్షణ లేదని చెప్తున్నారు. కాబట్టి అలాంటి బోధల విషయం మనం జాగ్రత్త ఉండాలి. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం. కొంతమంది ఏం బోధ చేస్తున్నారంటే పునరుత్థానం గతించింది అని చెప్తున్నారు. 2 తిమోతి పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక మనం గమనించామంటే 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం, 17, 18 కలిసి ఉన్నాయి, మనం చదువుకుంటాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 18, 19 వచనాలు. కొరుకుడు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకుని వారిలో హుమేను ఫిలేతు ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే వారు పునరుత్థానమే గతించినని చెప్పుచు సత్య విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును. కాబట్టి వీళ్ళంతా ఎవరంటే పౌలుతో ఉన్నటువంటి వాళ్ళే ఒకప్పుడు. కనుక ఎవరంటే హుమేను, ఫిలేతు. కనుక వీళ్ళు ఉన్నారు. వీళ్ళేమైపోయారంటే ఇప్పుడు తప్పిపోయి పునరుత్థానం లేదు, సత్యవాడి సంగతి అంతే అని చెప్తున్నారు అని పౌలు పత్రిక రాస్తూ తిమోతి జాగ్రత్త. కాబట్టి రకరకాల మనుషులు ఉన్నారు, రకరకాల బోధలు ఉన్నాయి. కాబట్టి పునరుత్థానం గతిందని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఆ పునరుత్థానం గతిస్తే అసలు యేసుప్రభుని నమ్మింది ఒట్టిదే కదా మనం. కనుక యేసుప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి మృతుని ఎలాగ తిరిగి లేచెనో ఆయన నమ్మిన వారిని కూడా అలాగూ లేపుతాడు. మొదటి తెస్సలోనికైలు మనం గమనించామంటే 4వ అధ్యాయము అది మన నిరీక్షణ. మొదటి తెస్సలోనికైలు 4వ అధ్యాయము 13, 14 వచనాలు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము. ఇప్పుడు 14 వచనం అందరం కలిసి చదవండి. యేసు మృతి పొంది తిరిగి లేచిన మనం నమ్మిన యెడల
అదే ప్రకారము యేసును నిద్రించిన వారిని దేవుడు ఆయనతో వెంట పెట్టుకొని వచ్చును. చూసారా? కాబట్టి పునరుత్థానం గతించడం కాదు, కనుక మళ్ళీ ఆయన వెంట పెట్టుకుని వస్తాడు. కనుక ఆయన నమ్మి ఆయన ఏదో నిద్రించినటువంటి వారిని ఆయన వెంట పెట్టుకుని వస్తాడు, మనం చూస్తాం. కాబట్టి అందుకే సదాకాలం మనం ప్రభుతో ఉంటాం. కాబట్టి పునరుత్థానం ఉంది. ఈ పునరుత్థానము నీతిమంతుల పునరుత్థానము, జీవ పునరుత్థానము. కాబట్టి అది నాకు కావాలని కోరుతున్నాడు. కాబట్టి దేవుని ప్రజలముగా ఇవన్నీ ఆలోచించినప్పుడు నీతిమంతుల మరణము ఎంత గొప్ప ఆధిక్యతతో కొన్ని మనం చూస్తాం. కాబట్టి ఇది 4వ ప్రాముఖ్యమైన సంగతిగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఇప్పుడు 4 విషయాలు చూసాం. మొదటిది, నీతిమంతుల మరణం ఎందుకు కోరాలి, ఎందుకు కోరుతున్నాడు? వారు కీడు చూడకుండా వెళ్ళిపోతున్నారు కాబట్టి అలాంటి మరణం కావాలి. రెండోది ఏంటంటే, నిత్యము వారి పేరు వారి కీడు జ్ఞాపకంలో ఉంటున్నాయి కాబట్టి అలాంటి మరణం కావాలి. మూడో మనం చూసామంటే, ఆ నీతిమంతులు వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళ పిల్లల పక్షంగా దేవుడు ఉండాలి కాబట్టి అలాంటి మరణం కావాలి అని కోరుతున్నాడు. నాలుగోదిగా, వాళ్ళకి ఏమన్నా ఒక దినము పునరుత్థానం ఉంది, లేస్తారు. కనుక ఒక మనం చూస్తాం కాబట్టి అలాంటి పునరుత్థానం, అలాంటి మరణం కావాలి. నాలుగోది. ఐదోది చూడండి, నీతిమంతుల మరణం ఎందుకు కావాలి కోరుతున్నాడంటే, సామెతల గ్రంథము 14వ అధ్యాయం, సామెతలు 14వ అధ్యాయము 5వ సంగతి మనం చూద్దాం. సామెతలు 14వ అధ్యాయం, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 32వ వచనం మనం చూస్తాం. సామెతలు 14వ అధ్యాయము ఎందుకు నీతిమంతుల మరణాన్ని కోరుతున్నాడంటే, సామెతలు 14:32 అందరం కలిసి చదవండి. అపాయము రాగా భక్తిహీనుడు నశించును, మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు. కాబట్టి భక్తిహీనుడేమో నశిస్తున్నాడు, కానీ మరణకాలం నీతిమంతునికి ఏముందంట? ఆశ్రయం ఉంది. కనుక ఆశ్రయం ఉంది, కనుక వాళ్ళకు ఒక నివాసం ఉంది, కనుక దేవుని రాజ్యం ఉంది. కాబట్టి దేవుని నమ్మినటువంటి వారికి ఆశ్రయం ఉంది. భక్తిహీనుడికి ఏమో నశిస్తూ ఉంటే నీతిమంతునికి ఏమో ఒక ఆశ్రయం ఉంది. అందుకే ఈ లోకంలోనే పాత నిబంధనలో ఏం పెట్టాడు? వాళ్ళకి ఆశ్రయ పురాలు పెట్టాడు. కాబట్టి నశించకూడదని. కనుక తప్పు చేసిన వాడు తప్పించుకోవడానికి ఆశ్రయపురాలు పెట్టాడు. కనుక చివరి ఆశ్రయపురం ఏంటంటే మనం చూసామంటే, పరలోక రాజ్యమైన ఆశ్రయపురం ఎవరికి ఉంది? నీతిమంతులకి, అందరికి కాదు అది, కనుక నీతిమంతులకి. కాబట్టి దేవుని యొక్క రాజ్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉండే యొక్క ఆశ్రయం. కానీ చనిపోయిన తర్వాత నీ నీతిమంతుడు ఎక్కడ పోతున్నాడంటే దేవుని ఆశ్రయపురానికి వెళ్తున్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత. కాబట్టి నేను అక్కడ ఉండాలి, కనుక అక్కడ చేరాలి, కనుక ఆ గురి. అందుకే యోధ గురించి ఏమని రాయబడింది? అపోస్తలుల 1వ అధ్యాయంలో, యోధ తన చోటికి పోవుటకు తప్పిపోయి, కానీ అది పోగొట్టుకున్నాడు, ఆశ్రయపురాన్ని పోగొట్టుకున్నాడు. కనుక భక్తిహీనులు నశించాడు, కానీ ఎక్కడికి వెళ్ళాలో, ఏ చోటికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళలేపాడు యోధ. కానీ నీతిమంతులకి ఏముందంట? ఆశ్రయస్థానం ఉంది. కాబట్టి అందుకే వాళ్ళు కోరుతున్నారు, నేను అక్కడ ఉండాలి, ఆ భక్తుల గుంపులో ఉండాలి. కానీ అది గొప్ప ఆధిక్యతగా మనం చూస్తాము. ఇది 5వ ప్రాముఖ్యమైన సంగతి. నీతిమంతుడు చనిపోయిన తర్వాత ఒక ఆశ్రయపురానికి వెళుతున్నాడు. కనుక ఏదో నశించడం కాదు వాళ్ళు, కనుక ఒక ఆశ్రయపురంలో ఉంటారు. ఒకదాన్ని మనం చూస్తాం. ఇది 5వ సంగతిగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. 6వ చూడండి, నీతిమంతుల మనం ఎందుకు కోరుతున్నాడంటే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, హీబ్రూ చాప్టర్ 12, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము అందరం కలిసి 23వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 23వ వచనము అందరం కలిసి మనం చదువుకుంటాం. 12:23 చదవండి. పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును అని మరి రాయబడింది. కాబట్టి ఇప్పుడు చనిపోయినటువంటి వారు ఎక్కడికి పోతున్నారు అని చూసినప్పుడు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు పోతున్నారు. కనుక ఈ ప్రభు నమ్మి చనిపోయినటువంటి వారు నీతిమంతుల ఆత్మల యొద్దకు చేర్చబడుతున్నారు. కాబట్టి మనం పూడ్చిపెడుతున్నాం, కానీ అక్కడ చేర్చబడుతున్నారు. అందుకే ఆదికాండం మనం చూసినప్పుడు ఏమని రాయబడింది? వాళ్ళు చనిపోయినప్పుడు అందరూ కూడా చూడండి, ఆదికాండము చనిపోయినప్పుడు ఏమని రాయబడుతుందంటే, ఆదికాండం 25వ అధ్యాయం. వాళ్ళు ఎక్కడ పోతున్నారంటే, ఆదికాండము 25వ అధ్యాయం 8వ వచనము. ఆదికాండము 20 అబ్రహాం గురించి రాయబడిన మాట. ఆదికాండం 25:8వ వచనం. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమందు ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు
చేర్చబడెను. చూసారా, కనుక చనిపోయి వదిలేయటం కాదు, కనుక వీళ్ళు ఎక్కడ పోతున్నారంట? పితరుల యొద్దకు చేర్చబడుతున్నారు. ఇది అబ్రహాము గురించి మనం చూస్తాం. 17వ వచనం, ఇదే ఆది కాండము 25వ అధ్యాయం 17th verse 17. ఇష్మాయేలు బ్రతికిన సంవత్సరములో 137. అప్పుడు అతడు ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. చూసారా, కనుక వాళ్ళు పితరుల యొద్దకు చేర్చబడుతున్నారు. ఆది కాండము 26వ అధ్యాయం, ఆది కాండము 35వ అధ్యాయం, క్షమించండి 35వ అధ్యాయము ఇస్సాకు గురించి కూడా రాయబడింది. అబ్రహాం పితరులతో చేర్చబడ్డాడు, ఇస్మాయేలు పితరులతో చేర్చబడ్డాడు. నెక్స్ట్ ఇస్సాకు గురించి కూడా ఆది కాండము 35వ అధ్యాయము 29వ వచనం, ఆది కాండ 35:29. ఇస్సాకు కాలం నిండిన వృద్ధుడై ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. కాబట్టి పితరుల యొద్దకు వెళుతున్నారు వాళ్ళు, కనుక చనిపోయినటువంటి వారు పితరుల యొద్దకు చేర్చబడుతున్నారు. 49వ అధ్యాయం యాకోబు గురించి మనం చూస్తాం. 49వ అధ్యాయము ఆది కాండము 49వ అధ్యాయము మనం గమనించామంటే 29వ వచనం, మనం అబ్రహాం పితరులతో చేర్చబడ్డాడు, ఇష్మాయేలు పితరులతో చేర్చబడ్డాడు, ఇస్సాకు పితరులతో చేర్చబడ్డాడు. ఇప్పుడు యాకోబు గురించి రాయబడింది 49:29వ వచనం, 49:29. తరువాత అతడు వారికి ఆజ్ఞాపించిట్లా, నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. కానీ నేను చనిపోవడం చెప్పట్లేదు వాళ్ళు, కనుక ఏముందంటే నేను నా పితరుల యొద్దకు వెళుతున్నాను, భక్తుల గుంపులోకి వెళుతున్నాను. ఇంకా గమనించామంటే 33 కూడా చూడండి, 33 కూడా చూసామంటే చివరిలో రాయబడింది 33. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించి చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణం విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడును. ఈ మాట పదే చూస్తాం. చేర్చబడును, చనిపోయిన వారిని ఎక్కడ చేరుస్తున్నారు? కనుక నారాయణగూడలో కాదు, చెప్పండి ఎక్కడైతే? నారాయణగూడలో కాదు, ఆ పరలోక రాజులు పితరుల యొద్దకు చేర్చబడుతున్నారు. ఈ ఒట్టి దేహము చేర్చబడినప్పుడు కూడా వీళ్ళ ఆత్మలు నీతిమంతుల ఆత్మల యొద్దకు చేర్చబడుతున్నారు, భక్తుల గుంపులో ఉంటున్నారు. ఎంత గొప్ప ఆధిక్యత! అందుకే నీతిమంతుల ఆత్మల యొద్దకు పోతున్నారు. అందుకే పాట పాడతాం కదా, ప్రియా యేసు రాజును నేను చూచిన చాలు, భక్తుల గుంపులు హర్షించిన. ఎవరా భక్తులు? నీతిమంతులైన భక్తులు ఆత్మల యొద్దకు, కానీ అక్కడ చేర్చబడుతున్నారు. అందుకే అంటాడు, ఎవరంటే ఆ నీతిమంతుల ఆత్మల యొద్దకు నేను చేర్చబడాలి. ఎంత గొప్ప ఆధిక్యత! కాబట్టి ఇప్పుడు అబ్రహాము చేర్చబడ్డాడు, ఇష్మాయేలు చేర్చబడ్డాడు, యాకోబు చేర్చబడ్డాడు, ఇస్సాకు చేర్చబడ్డాడు. తర్వాత అహరోను గురించి కూడా రాయబడింది. చూడండి, కూడా చూద్దాం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 26వ వచనం. సంఖ్యాకాండము ఈ రీతిగా భక్తులైనటువంటి వారందరూ కూడా చనిపోయిన తర్వాత వాళ్ళ పితరుల యొద్దకు చేర్చబడుతున్నారు, నీతిమంతుల ఆత్మల యొద్దకు వాళ్ళు వెళ్తున్నారు. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 26వ వచనం కూడా చూద్దాం. 20వ అధ్యాయము 26వ వచనం చదవండి. 25 నుంచి, నీవు అహరోను అతని కుమారుడైన ఎలియాజరును తోడుకొని హోరు కొండ ఎక్కి అతని కుమారుని ఎలియాజరునకు తొలగించుము. అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోవును. కనుక ఆయన చేర్చబడతాడు. కాబట్టి ఇవన్నీ మనకు ఏ జ్ఞాపకం చేస్తూ ఉండంటే నిరీక్షణతో కూడిన మాటలు. చివరికి మోషేతో కూడా ఇదే మాట చెప్తాడు. ఇదే అధ్యాయం సంఖ్యాకాండం 27వ అధ్యాయము, సంఖ్యాకాండం 27వ అధ్యాయము చూడండి 13వ వచనం. మోషేతో కూడా దేవుడు చెప్తున్నాడు. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 13వ వచనం, 12, 13. మరి యెహోవా మోషేతో ఇట్లను, నీవు ఈ అబారీము కొండ ఎక్కి నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశం చూడము. 13. నీవు దాన్ని చూసిన తర్వాత నీ సహోదరున అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనులలో చేర్చబడదువు. కాబట్టి చూసారా, కనుక పూడ్చిపెట్టడం కాదు, వీళ్ళు చేర్చబడుతున్నారు. కాబట్టి 6వ తలంపు ఏంటంటే 5వ తలంపు 6వ తలంపు, వీళ్ళు సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మల యొద్దల గుంపులో చేర్చబడుతున్నారు. ఎవరు వీళ్ళు? నీతిమంతులైన వారు. కాబట్టి నీతిమంతుల మరణం ఎందుకు కోవాలంటే ఆ నీతిమంతుల ఆత్మల యొద్దకు పోతున్నారు కాబట్టి ఆ ప్రదేశంలో ఉండాలి, ఆ భక్తుల గుంపునే ఉండాలి అని కోరుతున్నాడు. ఇది 6వ ప్రాముఖ్యమైన సంగతి. కానీ ఇప్పుడు నీతిమంతుల మరణం ఎందుకు ఆధిక్యతతో కూడిందో 6 సంగతులు చెప్పాను. మొదటిది ఏంటి? వారి కీడు లేక చూడకుండా వెళ్ళిపోతారు. రెండవది, వారి పేరు ఎప్పుడు జ్ఞాపకములో, వాళ్ళ కీళ్ళు పేరు జ్ఞాపకములో ఉంటాయి. అందుకే అలాంటిది మనం కోరాలి. మూడవది మనం చూసాము, వాళ్ళ సంతానం దేవుడు విడిచిపెట్టడు. వాళ్ళు వెళ్ళిపోవచ్చు కానీ వాళ్ళ పిల్లల దేవుడు విడిచిపెట్టడు, వాళ్ళ పక్షంగా దేవుడు ఉంటాడు. నాలుగోది మనం చూసాము,
వాళ్ళు పునరుత్థానం ఒక తిరిగి లేస్తారు, వాళ్ళకి పునరుత్థానం ముందు లేస్తారు. 4వది. 5వదిగా వాళ్ళకి ఒక ఆశ్రయపురం ఉంది, ఆశ్రయానికి వెళ్ళారు కనుక 5వది. 6వది మనం చూసామంటే నీతిమంతుల ఆత్మల యొద్దకు వాళ్ళు భక్తుల గుంపులో చేర్చబడుతున్నారు. ఇది 6వ సంగతి. 7 దాకా మనం చూద్దాము. 7వది అక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయం. నీతిమంతుల మరణము ఆ యొక్క అంతం ఏంటి? వాళ్ళ అంతములాగా నా అంతం ఉండాలన్నాడు. నీతిమంతుల అంతం ఏంటి? వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? మత్తయి సువార్త 25వ అధ్యాయం. వాళ్ళ అంతం ఏంటంటే నీతిమంతుల యొక్క అంతం ఎలాగుంటుందో చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము, అందరం కలిసి 46వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనము అందరం కలిసి 25:46 చదవండి. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. అదండి నీతిమంతుల యొక్క అంత్య దశ. అంతం ఎలా ఉంటుందంటే నీతిమంతుల యొక్క అంతం ఏంటంట? అంత్యదశ నిత్య జీవం. అది కోరుకున్నాడండి. నీతిమంతుల యొక్క అంతం ఎలాగుందో నా అంత్యదశ అలాగుండాలి. ఏంటి వాళ్ళ అంత్యదశ అంటే వాళ్ళు నిత్య జీవాన్ని పోతున్నారు. చూసారా, వాళ్ళకి అందరూ నిత్య జీవం. అందుకే నీతిమంతులు తమ తండ్రి రాజ్యములు ఎట్లా ఉంటారంట? మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనం. వాళ్ళు దేవుని రాజ్యంలో చేరి నిత్య జీవము పొంది దేవుని రాజ్యంలో చేరి ఎట్లా ఉంటారంటే మత్తయి సువార్త 13వ అధ్యాయము మనం గమనించామంటే 43వ వచనం. మత్తయి 13:43. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. చూసారా, కాబట్టి వాళ్ళు దేవుని రాజ్యంలో చేరి నిత్య జీవంలో చేరి తేజరిల్లుతూ ఉన్నారు. కాబట్టి అలాంటి మరణము మరి సుశీలమ్మ ఆంటీ గారు కూడా పొందారు. కాబట్టి ఇప్పుడు చెప్పిన 7 సంగతులు మాకు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ అనుభవాలు గుండా మరి తల్లి సుశీలమ్మ ఆంటీ వెళ్ళారు. కాబట్టి వీటిని బట్టి మా తల్లి ఒట్టొట్టిగా పోలేదు. కాబట్టి ఆమె వెళ్ళినటువంటి స్థానం ఎంతో ప్రశస్తమైందని ఈ వాక్యాల చేత వాళ్ళు ఆదరించబడాలి. 3వ వాక్యం చదువుకున్నాం కదా. 3వ వాక్యం ఏం చదువుకున్నాము? కీర్తన 16. 3వ కీర్తన చూడండి. శ్రేష్టమైన స్థలములో నాకు పాలు ప్రాప్తించాను. కనుక చనిపోయిన తర్వాత వెళ్ళి ఉండే స్థలము ఎలాంటి స్థలం అంటే అది శ్రేష్టమైన స్వాస్థ్యం అంట. శ్రేష్టమైన స్థలం, మనోహరమైన చదన్నమాట. కీర్తన 16:6. మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగాను. ఏంటి మనోహరమైన స్థలము? చనిపోయిన తర్వాత వెళ్ళి ఉండే స్థలం కొన్న పేరే మనోహరమైన స్థలం. ఈ భూలోకంలో మనోహరమైన స్థలం ఎక్కడా లేదు. ఇస్రాయేల్ కూడా హోలీ ల్యాండ్ అన్నా కూడా అక్కడ కూడా పాపం ఉంటుంది. యేసు పుట్టాడు కాబట్టి పరిశుద్ధ స్థలం కానీ. కనుక ఈ లోకంలో మనోహరమైన స్థలాలు ఎక్కడా లేవు. మరి మనోహరమైన స్థలం ఏంటి అంటే ఒక 5 వాక్యాలు మనం చదువుదాం. మొట్టమొదటిది మనోహరమైన స్థలం ఏంటి అంటే మొదటి సంగతి యెషయా గ్రంథము 57వ అధ్యాయం. యెషయా గ్రంథం. చనిపోయిన తర్వాత వాళ్ళు అక్కడికి పోతున్నారు. చనిపోయినటువంటి వారు ఈ స్థలాన్ని చేరుతున్నాడు. ఏంటి ఆ స్థలము? ఏంటి ఆ మనోహర స్థలం? మొదటి సంగతి యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథం 57:15 అందరం కలిసి చదవండి. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. చాలండి, ఇది మొట్టమొదటిది. కనుక ఏంటి ఆ మనోహరమైన స్థలం అంటే దేవుడు నివసించే స్థలము. కనుక ఎలాంటి స్థలం అంటే అది పరిశుద్ధమైన స్థలము అంటాడు కదా. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. ఇప్పుడు దేవుని నమ్మి వెళ్ళిపోయిన వారు ఏ స్థలానికి పోతున్నారు? పరిశుద్ధ స్థలము. అందరూ చెప్పండి, ఏ స్థలం అంట? పరిశుద్ధ స్థలం. ఈ లోకంలో పరిశుద్ధ స్థలం ఎక్కడుంది? భూమి మీద ఎక్కడైనా పరిశుద్ధ స్థలం ఉందా? కనుక ఇశ్రాయేల్ హోలీ ల్యాండ్ అన్న అది కూడా కొంతవరకు యేసు పుట్టాడు కాబట్టి పరిశుద్ధ స్థలం, అంతేగాని పర్మనెంట్ కాదు అది కూడా. కనుక పరిశుద్ధ స్థలం ఎక్కడంటే దేవుడు ఉండేది. కాబట్టి ఇప్పుడు ఎందుకు చనిపోయిన వారి గురించి మనం బాధపడకూడదంటే ఈ పాపలోకములు ఉండే స్థలములు ఉండేదానికంటే ఎక్కడ ఉంటున్నారు వాళ్ళు? ఇప్పుడు పరిశుద్ధ స్థలములో ఉంటున్నారు. చూడండి, మన పిల్లలు కూడా అమెరికా పోతూ ఉంటే పంపిస్తూ ఉంటే బాగా చదువు కోసం అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఏడుస్తూ ఉంటారు. ఎందుకు? కావాలని పంపిస్తున్నావుగా, ఎందుకు ఆ ఫ్లైట్ దగ్గర ఏడ్చేది? ఎయిర్పోర్ట్లో తిప్పలబడి నానా తిప్పలబడి అన్నీ చూసిన తర్వాత ఏడుస్తూ ఉంటారు. మళ్ళీ ఎప్పుడు వస్తాడో ఏమో అన్నట్టుగా మళ్ళీ చూస్తారు, మళ్ళీ వస్తారు, కానీ ఉంటుంది ఆనంద బాష్పాల్లాగా కొంతకాలం ఎడబాటు అని చెప్పేసి. చూసారా,
ఇంత కష్టపడి తిప్పలపడి ఫ్లైట్ దాకపోయిన ఆయన ఏడుస్తాడు, వెళ్ళేవాళ్ళు ఏం కూడా ఏడుస్తూ ఉంటారు, ఇద్దరు ఏడుస్తూనే ఉంటారు. కాబట్టి అంటే తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ గ్రేట్గా మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, ఆస్ట్రేలియాలో ఉన్నాడు, చాలా గ్రేట్గా. సరే మన సంతోషం, ప్రభు స్తోత్రం, మంచిదే. అయితే నేను చెప్పదలసిన ఏంటంటే ఇక్కడికంటే చాలా బెస్ట్ చదువు కాబట్టి పంపించావు, అక్కడ చాలా మంచిదని పంపించావు, గొప్పదని పంపించావు. కాబట్టి ఈ లోకం ఉండే దానికంటే మరి పరలోకం ఎంత పరిశుద్ధమైన స్థలము. కాబట్టి ఈ పాపలోకం ఉండే దానికంటే ఎక్కడుండేది మేలు? పరలోకం. అందుకే వెళ్ళిపోయిన వారి గురించి మనం దేవుని స్తుతించాలి. ఎందుకంటే ఈ పాపలోకంలో ఉండేదానికంటే వారు ప్రభు నీ రాజ్యంలో ఉన్నారు, వారి పరిశుద్ధ స్థలములో ఉన్నారు. దాన్ని బట్టి మనం ప్రభుని స్తుతించాలి. దానికోసం మనం కూడా సిద్ధపడాలి. అందుకని ఇప్పుడు ఈ చదివి 5 వాక్యాలు చదివిన తర్వాత ఎక్కడ ఉండేదానికంటే అక్కడ ఉండేది మేలు అనిపిస్తూ ఉంటుంది మనకి. కానీ మొదటిది ఏంటంటే చనిపోయినటువంటి వారు పోయిన స్థలం ఏంటంటే మనోహరమైంది. దానికి ఏం పేరు? పరిశుద్ధ స్థలాలు. పాపలోకంలోంచి వారు పరిశుద్ధ స్థలానికి వెళ్తున్నారు. కాబట్టి మనము ఈ వాక్యం ద్వారా ఆదరించబడాలి. ప్రభా, ఈ పాపలోకం నేను ఎప్పుడు పోదాం అనుకుంటున్నాను, ఈ రోగంతో, నొప్పితో, బాధతో, కష్టంతో, ఆర్థిక పరిస్థితులతో, లాగుతూ పీకుతూ ఎన్నో రకాల సంవత్సరం వెళుతున్నాం. ఒకదాన్ని తండ్రి విడిచిపెట్టేమంటుందంటే వాళ్ళు పరిశుద్ధ స్థలం చేరుతున్నారు. కాబట్టి ఈ లోకంలో ఆ పరిశుద్ధ స్థలం ఎక్కడా లేదు, కానీ దేవుడు ఉండేటువంటి స్థలమే. కాబట్టి మొదటిది ఏంటంటే మనోహరమైన స్థలం, పరిశుద్ధ స్థలానికి వెళ్ళారు. కాబట్టి మనం దేవుని స్తుతించాలి, దీన్ని బట్టి మనం ఆదరించబడాలి. రెండోది చూడండి, వారు వెళ్ళే స్థలం ఎలాంటిదంటే యేసు ప్రభువుని నమ్మి చనిపోయిన తర్వాత వెళ్ళే స్థలం. యెషయా గ్రంథము 32వ అధ్యాయం. యెషయా గ్రంథం 32వ అధ్యాయము. యెషయా గ్రంథం 32వ అధ్యాయము అందరం కలిసి 17వ వచనం. యేసు ప్రభువుని నమ్మిన తర్వాత చనిపోయిన తర్వాత వారు వెళ్ళేటువంటి రెండవ స్థలం మనం చూస్తాం. యెషయా గ్రంథం 32వ అధ్యాయము అందరం కలిసి 17వ వచనం. 32:17 చదవండి. నీతి సమాధానము కలుగజేయను, నీతి వలన నిత్యము నెబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలముల యందును, ఆశ్రయ స్థానముల యందును, సుఖకరమైన నివాసములందును నివసించేది. వీటన్నిటికి ఒక పేరు పెట్టారు ఫైనల్గా. విశ్రమ స్థలము, ఆశ్రయ స్థానము, ఫైనల్ దాని పేరేంటి? సుఖకరమైన నివాసం. కనుక ఇప్పుడు యేసు ప్రభువుని నమ్మి చనిపోయినటువంటి పోయే స్థలం ఏంటంటే అది సుఖకరమైన స్థలాలు. ఈ లోకములో సుఖం లేదు, నెమ్మది లేదు. కనుక ఎన్నో రకాల నిరాశలు, కృంగుదలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు. కనుక ఇప్పుడు ఇవన్నీ మాని విడిచిపెట్టి ఎక్కడ పోతారంటే వాళ్ళు సుఖకరమైన స్థలం. అక్కడ కష్టం ఉండదు పరలోకంలో. పరలోకంలో ఏం కష్టం లేదు. కనుక పొద్దున్నే రైస్ ఉన్నాయా లేదా, టిఫిన్కి నూనె ఉందా లేదా, ఇంకా ఆలోచించేది ఏం లేదు అక్కడ. ఆ ప్రయాసాలన్నీ మానేరంట. అందుకే ప్రకటన 14:13 రాయబడింది కదా, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతిలో ఉంటున్నారు. చూసారా? కాబట్టి ఇక వాళ్ళు అక్కడ ఏం ఆలోచించడం. కాబట్టి ఇక్కడే అన్ని ప్రయాసాలు, ఇక్కడ అన్ని కష్టాలు, ఇక్కడ అన్ని తిప్పలు. కాబట్టి ఇప్పుడు పోయినటువంటి వారు పోయే స్థలం ఏంటంటే అది సుఖకరమైన నివాసం. కాబట్టి ఎంత గొప్ప ఆధిక్యత. ఈరోజు మా తల్లి కనుక ఆంటీ ఆ స్థలానికి వెళ్ళింది కాబట్టి ఆమె సుఖకరమైన నివాసంలో ఉంది. కనుక ఆమె ప్రయాసం లేదు, కష్టాల్లో లేదు, కనుక వ్యాధులు బాధల్లో లేదు. కాబట్టి ఆమె సుఖకరమైన స్థలానికి వెళ్ళింది. కాబట్టి మనం ఈ యొక్క వాక్యాన్ని బట్టి ఆదరించాలి. ఆమె కాదు, ఇక్కడ ఉన్నటువంటి మనం చనిపోయిన తర్వాత మనం కూడా అదే స్థలానికి వెళతాం. అదేంటంటే సుఖకరమైన నివాసములు. ఎందుకో ఆధిక్యత. అక్కడ ఏ కష్టము లేదు, అంత సుఖమే, పరలోక రాజ్యం. కనుక చూసారా, ఇది రెండవ ప్రాముఖ్యమైన సంగతి. మనోహరమైన స్థలం మొదటిది, పరిశుద్ధమైన స్థలము, పాపము లేని స్థలానికి వెళుతున్నారు. రెండవదిగా సుఖకరమైన నివాసాలకు వెళ్తున్నారు. రెండవది. మూడవది చూడండి, యోబు గ్రంథం మనం గమనించామంటే మూడవదిగా ఇవన్నీ దేవుడు నివసించే స్థలం, పరిశుద్ధమైంది, అక్కడ సుఖకరమైన నివాసం. మూడో మనం చూస్తాం యోబు గ్రంథము 25వ అధ్యాయం 2వ వచనం. యోబు గ్రంథము 25వ అధ్యాయము అదే మనోహరమైన స్థలం. యోబు గ్రంథం 25వ అధ్యాయము అందరం కలిసి 2వ వచనం. యోబు 25:2 చదవండి. అధికారమును భీకరత్వమును ఆయనకు తోడై ఉన్నవి, ఆయన తన ఉన్నత స్థలములలో సమాధానము కలుగజేయును. దేవుడు నివసించే స్థలం ఎలాంటి స్థలం ఉంటుంది? సమాధానకరమైన స్థలానికి వెళ్ళారు. చూసారు, లోకములో వ్యక్తిగతంగా సమాధానం ఉండదు, కుటుంబాల్లో లేదు, భార్య భర్తల మధ్య లేదు, సంఘాల్లో లేదు సమాధానం, ప్రపంచంలో లేదు, లోకములు కూడా లేదు. కనుక అన్ని యుద్ధాలే. కానీ తెల్లవారు లేచిన మొదలుకొని ఎన్ని రకాల సమాధాన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. వ్యక్తిగతంగా మొదలుకొని లోకములన్నీ కూడా యుద్ధాలి. కానీ ఇప్పుడు యేసుని నమ్మినటువంటి వారు ఇవన్నీ విడిచిపెట్టి వారు సమాధానకరమైన పీస్ఫుల్ ప్లేస్కి వెళ్ళిపోయారు. ఎందుకో ఆధిక్యత. కనుక వాళ్ళకి ఏ టెన్షన్ కూడా లేదు. కాబట్టి అది సమాధానకరమైన స్థలము, ప్రభు ఉన్న స్థలము, పరిశుద్ధమైంది,
ప్రభు ఉన్న స్థలము సుఖకరమైంది, ప్రభు ఉన్న స్థలము సమాధానకరమైంది. కాబట్టి ఆ స్థలానికి వెళ్ళారు. కాబట్టి ఈరోజు మా తల్లి ఆ సమాధానకరమైన స్థలంలో ఉంది కాబట్టి దాన్ని బట్టి మనం ఆదరించబడాలి. ఇది మూడో సంగతి. నాలుగో చూడండి, వారు వెళ్ళే స్థలము ఎక్కడ, ఏ స్థలం అంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ సంగతి మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. ఎందుకు కొంచెం ఎక్కువలో అవుతున్నానంటే అసలు అవ్వలేదు కాబట్టి అందుకే కొంచెం పొడిగిస్తున్నా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం అందరం కలిసి 3వ వచనం మనం చదువుకుంటాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము అందరం కలిసి మనం చదువుకుంటాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము అందరం కలిసి చదవండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. తెలుగు బైబిల్లో లేదు, ఇంగ్లీష్లో ఏముందంటే హెవెన్లీ ప్లేసెస్ అని రాయబడింది. పరలోక ఆశీర్వాదకరమైన స్థలం అని రాయబడింది. ఇంగ్లీష్ బైబిల్లో ఏ స్థలం అంటే పరలోక ఆశీర్వాదకరమైన స్థలం. కాబట్టి వాళ్ళు వెళ్ళిన స్థలం ఏంటంటే ప్రభుని నమ్మిన వారు పరలోక ఆశీర్వాదకరమైన స్థలం. లోకములంతా శాపగ్రస్తమే, లోకమంతా శాపముతో పాపముతో నింపబడింది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఈ లోకములో ఉన్న శాపం నుండి పాపం తప్పించబడి పరలోక ఆశీర్వాదకరమైన స్థలానికి వెళ్ళారు. ఎందుకో ఆధిక్యత. అందుకే ఈ వాక్యాలు చదివినప్పుడు నిజంగా ఈ లోకము కంటే ఆ లోకం ఎంత మేలు మనకి. అది పరలోక ఆశీర్వాదకరమైన స్థలము. అలాంటి స్థలానికి వెళ్ళారు కాబట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి. కనుక ఈ మాటలను బట్టి మనం ఆదరించబడాలి. కనుక ఈ శాపగ్రస్తమైన లోకములో ఉండకుండా పరలోక ఆశీర్వాదకరమైన స్థలములో ఉన్నారు. ఇది 4వ సంగతిగా మనకు చదువుకుంటాం. 5 దాకా మనం చదువుదాము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం ఆఖరిది 5వదిగా ఇవన్నీ ప్రభు నివసించే స్థలాలు. ప్రభు నివసించే స్థలం మొదటిది పరిశుద్ధమైనది, రెండవది సుఖకరమైనది, మూడవది సమాధానకరమైనది, 4వది ఆశీర్వాదకరమైనది, పరలోక ఆశీర్వాదకరమైన స్థలం 4వది. 5వది ఆఖరి చూద్దాం. ప్రకటన గ్రంథము ప్రకటన 21వ అధ్యాయం, రెవల్యూషన్ చాప్టర్ 21. ప్రకటన 21వ అధ్యాయము అందరం కలిసి 3వ వచనం 3, 4 వచనాలు అందరం కలిసి మనం చదువుకుంటాం. ప్రకటన 21వ అధ్యాయము రెవల్యూషన్ చాప్టర్ 1 verse 3 and 4 అందరం కలిసి చదవండి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండును, వారనే ప్రజలే ఉందరు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడైండును. ఆయన వారి కన్నుల ప్రతి భాష బిందువును తుడిచివేయను. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. 3లో రాయబడింది, ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఇప్పుడు దేవుడు మనుషులు ఏం చేస్తారంటే కలిసి నివసిస్తున్నారు. ఎంత గొప్ప ఆధిక్యత. కాబట్టి 5వదిగా దేవుడు మనుషులు కలిసి నివసించే స్థలం ఎలా ఉంది అది అక్కడ రాయబడింది. దేవుడు వారితో కాపురం ఉంటాడు. కాపురం ఉండటం అంటే కలిసి ఉండటం. కాపురం ఉంటాడు, ఆయన ప్రజలుగా ఉంటాడు. దేవుడు వారికి దేవుడిగా ఉండి తోడుగా ఉంటాడు. ఎట్లా ఉంటారని 4లో వారికి మరణం లేదు, దుఃఖము లేదు, వ్యాధన లేదు. కాబట్టి అక్కడ పోలీస్ స్టేషన్ లేవు, కోర్టు కేసులు లేవు, హాస్పిటల్ లేవు, సముద్రాలు లేవు. ఎంత గొప్ప ఆధిక్యత. దేవుడే ఉంటాడు. అంటే దేవుడు మనుషులు కలిసి నివసించే స్థలమే ఆ యొక్క మనోహరమైన స్థలం. కాబట్టి ఇప్పుడు సుశీలమ్మ ఆంటీ గారు ఇప్పుడు ప్రభువుతో ఉన్నారు కనుక దేవునితో ఉన్నారు. ఎంత గొప్ప ఆధిక్యత. అందుకే వీటన్ని చదివినప్పుడు అస్సలు మనం బాధపడకూడదు, ఏడవకూడదు. కనుక అది పరలోకమైన పరిశుద్ధమైన స్థలం కదా. పాపలోకం దానికంటే పరిశుద్ధంలో ఉండడం ఎంత మేలు. అంత మాత్రమే కాదు, ఇక్కడ కష్టాల్లో ప్రయాసం ఉన్న దానికంటే సుఖమైన నివాసానికి వెళ్ళి ఎంత గొప్ప ఆధిక్యత. అంత మాత్రమే కాదు, అది ఆశీర్వాదకరమైన స్థలం అని చదువుకున్నాము. అంత మాత్రమే కాదు, ఇప్పుడు దేవుడు మనుషులు కలిసి ఉంటున్నారు. అది సమాధానకరమైన స్థలం. కాబట్టి ప్రభుని నమ్మినటువంటి వారు పోయే స్థలాలు ఇలాగుంటున్నాయి. ఈ రాత్రి కూర్చున్న వారు ఇంకెవరైనా సరే యేసు అందు విశ్వాసం ఉంచకపోతే, నువ్వు నీతిమంతులుగా చేయబడకపోతే నీకు ఈ స్థలం లేదు. ఏ స్థలము? పరిశుద్ధ స్థలము, తర్వాత సమాధానకరమైన స్థలము, సుఖకరమైన స్థలము, ఆశ్వాదకరమైన స్థలము, దేవునితో ఉండేటువంటి స్థలం నీకు లేదు. కూర్చున్న ఇంకేమైనా మారుమనసు పొందకపోతే, మీ పాపాలు క్షమించబడకపోతే, మీరు నీతిమంతులు చేయబడకపోతే ఈ ఆధిక్యతలు మీకు లేవు చెప్పినన్నీ కూడా. ఇవన్నీ మీరు పొందాలంటే ఇంకెవరైనా సరే రక్షణ తీర్మానం లేకుండా వాయిదాలు వేస్తూ ఉంటే, ఇంకా ప్రభుని అంగీకరించకపోతే
దేవుడి రాత్రితో మాట్లాడుతుంది. ఎంతకాలం ఈ పాపలోకంలో ఉంటావు? కానీ ఒక దినం ఆ స్థలానికి రావాలి కదా. కాబట్టి మారు మనసు పొంది పాపాలు క్షమించబడితే తప్ప నువ్వు నీతిమంతుడు కాలేవు. అలా నీతిమంతులు చేయబడకపోతే నీవు చదివినటువంటి వాక్యాలటువంటి ఆధిక్యతలు నువ్వు పొందలేవు. కాబట్టి దేవుడిని మనతో మాట్లాడుతున్నాడు, ఈ రాత్రి నీతోనే మాట్లాడుతున్నాడు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటావు. కాబట్టి ఇప్పుడు మనం చూసాము, ప్రభు నమ్మినటువంటి వారు పోయేటువంటి స్థలాలు ఎలాగుంటున్నాయి. మరి నమ్మని వారు, నమ్మకపోతే వాళ్ళు ఎట్లా ఉంటున్నారు? ఇక్కడ చదువు ఒక మాట, 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. ఇది కూడా చదువు. ఇప్పుడు దాకా ప్రభువుని నమ్మిన వారు వెళ్ళే స్థలాలు చూసాము. ఈ రాత్రి నువ్వు నమ్మకుండానే ఈ వాక్యాలు విని నువ్వు నమ్మకుండా, నువ్వు మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా వెళితే నీ వీడే స్థలం ఇదే. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం అందరం కలిసి చదవండి. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులను అగ్నిగంధములకు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. చూసారా? కాబట్టి అగ్ని గంధకాలతో ఉన్నటువంటి స్థలం ఇదే 2వ మరణం. కాబట్టి ప్రతి మనిషికి కూడా 2 మరణాలు ఉన్నాయి. మొదటిది భౌతికమైన మరణము, చనిపోయినది పూజ చేయడం, కాల్ చేయడం జరుగుతుంది. రెండవది ఆత్మకున్నటువంటి మరణం, అదే 2వ మరణం. అది తప్పించుకోవాలంటే, అది తప్పించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే పాపులని మనందరినీ ప్రేమించాడు. మనం ఇంకని పాపులమైండు కానీ, బలహీనమైండు కానీ, కనుక శత్రులమైండు కానీ ఆయన మనల్ని ప్రేమించాడు. మన కోసం ఆయన కలువరి సిలువ ఎక్కాడు. కారణం ఏంటంటే ఆ భయంకరమైన స్థలం తప్పించడానికే, పాపాన్ని పరిహారం చేయడానికే, యజ్ఞయాగముగా, బలి పశువుగా ఆయన సిలువలో వేలాడుతూ వచ్చాడు. అందుకే ఆ గలతీ పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి ఇలాగ రాయబడింది. 12-13 వచనాల్లో ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం మనకు లభించినట్లు అబ్రహాము ఆశీర్వచన మన కలుగుటకై, అనుజలమైన మన కలుగుటకై క్రీస్తు మన కోసమే శాపమై మనం ధర్మశాస్త్రమైన శాపం నుండి విమోచించను. ఇందు గురించి రాయబడింది ఏమనగా, మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుని రాయబడింది. యేసు, ఎందుకు ప్రభా నువ్వు సిలువలో శాపగ్రస్తుని మార్చబడ్డావు అంటే, మన యొక్క శాపాన్ని ఆశ్రదంగా చేయడానికి, అబ్రహాము ఇచ్చిన ఆశీర్వాదం మనకి ఇవ్వడానికి ఆయన సిలువ శ్రమ పొందాడు, సిలువ శిక్ష పొందాడు. ఈ రాత్రి నమ్మి యేసు నేను పాపినని నీ పాపను ఒప్పుకుంటే చాలు. యేసు రక్తం ప్రతి పాపను మనకు అడిగి పవిత్రులుగా చేస్తూ ఉంది. మన పాపలు మనం ఒప్పుకునేళ్ళు ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు. కాబట్టి మన పాపలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేస్తాడు. కాబట్టి ఈ రాత్రి ఇంకెవరిని నమ్మకపోతే, యేసుని విశ్వాసం ఉంచకపోతే, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన తన రక్షణ నీకు అనుగ్రహించాలని, కనుపరచాలని కోరుతున్నాడు. అందుకే బోధిగంత నివాసులారు నా వైపు చూచి రక్షణ పొందుడి, నేను తప్ప వేరొక దేవుడు లేడని సెలవిస్తుంటుండగా, యేసు నేను పాపిని, నేను కూడా నీతిమంతుడికి కావాలయ్యా, నేను కూడా నువ్వు ఉన్నటువంటి ఆ మనోహరమైన స్థలానికి ఉదయం చేరుకోవాలి అని ఆశించినట్లయితే ఈ రాత్రి చిన్న ప్రార్థన చేస్తే ప్రభు నీకు గొప్ప రక్షణ ఇస్తాడు. ఇప్పుడు మరి తల్లి సుశీలమ్మ అంటే గారు ఏ స్థలానికి వెళ్ళిందో ఇప్పుడు దాకా అనేకమైన సంగతులు మనం చూసాం. నీతిమంతురాలుగా చేయబడి కనుక ఎందుకు వాళ్ళకి జ్ఞాపకం చేసుకోవాలో మనం చూస్తూ వచ్చాం. అంత మాత్రమే కాదు, నీతిమంతుల మరణం ఎలాంటిదో మనం చూస్తూ వచ్చాం. అంత మాత్రమే కాదు, ఆ మనోహరమైన స్థలం ఏంటో చూస్తూ వచ్చాం. అవి పొందాలి అంటే యేసు తప్ప వేరొక మార్గం లేదు. కాబట్టి ఈ రాత్రి ఇంకా యేసుని విశ్వాసం ఉంచండి. అందుకే ప్రభువు కూడా అందరికీ అవకాశం ఇచ్చాడు. అపోస్తలుల కార్యం 17:30 రాయబడింది, అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టు ఉండేను కానీ ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందాలి, మనుషులందరూ రక్షణ పొందాలి. అది దేవుని యొక్క కోరిక. 2 తిమోతి పత్రిక దేవుని యొక్క ఆశ ఏంటంటే, ఈ రాత్రి ఆయన కోరుతుంది మనుషులందరూ కూడా సత్యం గురించి అనుభవ జ్ఞానాన్ని పొంది రక్షణ పొందాలి అని ప్రభు కోరుతున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము అందరం కలిసి 4వ వచనం, 4-5 వచనాలు 6 దాకా చదువుతాం. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చదువుకుని మనం ముగిద్దాం. చదవండి. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారి ఉండవాలని ఇచ్ఛించుతున్నాడు. దేవుడు ఒక్కడే, దేవుడికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అన్నాడు. ఈయన అందరి కొరకు విమోచన కేంద్రముగా తను తానే సమర్పించుకొను, దీని గురించి సాక్ష్యం యుక్త కాలములందు ఇయ్యబడును. కాబట్టి దేవుని ఆశ అంటే నీ రాత్రి నువ్వు రక్షణ పొందాలి, ఆ సత్యాన్ని ఎరగాలి, సత్యం అనుభవ జ్ఞానం రక్షణ పొందాలి. దానికోసమే
ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. మన కోసం ఆయన అందరి కొరకు విమోచన కలిగి తొందరని సమర్పించుకున్నాడు. కాబట్టి రాత్రి నేను పాపినని చిన్న ప్రార్థన చేస్తే నువ్వు గొప్ప రక్షణ పొందుతావు, నీతి మందు తీర్చబడతావు. ఒక దినము ఆ నీతి మంతుల నివాస స్థలాలు నీవు ఉంటావు. అది నువ్వు పొందాలంటే నేడే ప్రభు చేస్తుంది విశ్వాసం ఉంచండి. ఆవిడ మీరు మీ ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందేది. ప్రభు యొక్క లేఖనాల ద్వారా, ఈ యొక్క వాక్యముల ద్వారా మనందరూ కూడా తన యొక్క గొప్ప ఆదరణ మనకు అనుగ్రహించనుగాక. కనుక యెషయా 66:13 ప్రకారము నేను వాని యెరూషలేములోనే ఒక తల్లి వాని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని యెరూషలేములో ఆదరించని సెలవించి అలాంటి గొప్ప ఆదరణ ప్రభు ఈ కుటుంబీకులకును ఈ సంఘం చేరిన మనందరికీ ప్రభు గొప్ప ఆదరణ ప్రభు దయచేయనట్లుగా ప్రభు తన కృపను మనకు దయచేయనుగాక. ప్రభు యొక్క వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. రండి మీరు రండి అంకుల్. అందరికీ వందనాలు. దేవుని వాక్యం బహు స్పష్టంగా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వచ్చినాడు. కాబట్టి దేవుడు పిలిచినప్పుడు అలక్ష్యం ఎవరు చేయొద్దు. అందుకే రక్షణ సువార్త రాజవీధుల్లో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు బాగా ప్రకటించబడుతూ ఉంది. ఇప్పుడు కొంతమంది జైళ్ళలో ఉన్నారు, కొంతమంది శ్రమ పెట్టబడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలు చాలా బాధల్లో కూడా ఉన్నారు. అయినప్పటికీ నువ్వు రక్షించబడాలని దేవుని ఉద్దేశం. ఒకవేళ దాన్ని తృణీకరిస్తే ఇక నీ గతి భయంకరం. అగ్ని ఆరదు, పురుగు చావదు. చావాలనుకుంటావు కానీ చచ్చిపోవు. యుగాలు, చాలా రోజులు, ఎన్నో యుగాలు కాలుతూ ఉండాల్సిందే, దానికి అంత్యం లేదు. కాబట్టి దేవుడు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకొని, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అంటే దేవుడు క్షమించేదానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంత పాపినైనాను యేసు చేర్చుకుంటాడు. దాన్ని అలక్ష్యం చేయకూడదు. అలక్ష్యం చేస్తే నీకే నష్టం. కనుక దేవుడిచ్చిన మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. చివరిగా ఒకే ఒక మాట, ఎంతమంది ఈ రాత్రి ప్రభుని అంగీకరించాలని ఇష్టపడుతూ ఉన్నారు? ఈజ్ దేర్ ఎనీబడీ? ఎవరైనా ఉంటే తమ కుడి హస్తాన్ని ఎత్తి చూపించండి. అంటే అందరూ రక్షించబడినట్టు కాదు. ఇక్కడ చాలామందికి రక్షణ లేదు, ఏం లేదు. ఊరికే ప్రిటెండింగ్ రక్షించబడినట్టుగా అట్లా యాక్టింగ్తో పనికిరాదు. దేవుని రాజ్యం యాక్షన్తో లేదు. అది నిజంగా జరగాల. ప్రభువా నేను పాపిని చెప్పగలిగి ఉండాలి. నా జీవితంలో నేను 70వ సంవత్సరంలో 1970లో కాలింపాలో ప్రభువుని అంగీకరించినానండి. ఇప్పుడు ఎన్నేళ్ళు అయింది? దాదాపు 50కి పైన అయింది. 50 ఏళ్ళు పైన అయిపోయింది. నీకు ఇప్పుడు ఇంకా సమయం ఇస్తా ఉన్నాడు. ఇప్పుడైనా వచ్చినా ఏమి దేవుడు తృణీకరించడు. ఏ సమయంలోనైనా రావచ్చు, ప్రభువుని అంగీకరించవచ్చు.
ఒకవేళ అంగీకరించకపోతే నీ శిక్షను నువ్వే కొని తెచ్చుకున్నట్టు. చివరిగా అడిగేది ఏంటంటే, ఇంకా ఎవరైనా ప్రభువుని అంగీకరించాలని ఉంటే దయచేసి తమ కుడి హస్తాన్ని ఎత్తి చూపిస్తే వారి కొరకు ప్రార్థన చేస్తాం. చెయ్యెత్తి చూపించలేదనుకో, నువ్వేం నీతిమంతుడు అని కాదేడ. నీకు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేస్తామండు. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేస్తాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో దయలు మాతనే మీరు ఇచ్చిన పరిశుద్ధ లేఖనాలకై మీ స్తోత్రాలు. మరి మీ దాసాలు సుశీల మాంటిని మీ మహిళలో పిలుచుకున్నందుకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమైన సెలవిచ్చినటువంటి నీ పరిశుద్ధ మాటను బట్టి వందనాలు. నీతిమంతుల మరణం వంటి మరణము నాకు లభించడం తన్ని బిలాం కోరాడు. అందుని బట్టి కూడా మీ స్తోత్రాలు తండ్రి. మనోహరమైన స్థలం అంటే ఏంటి కూడా మేము చూస్తూ వచ్చాం. కాబట్టి 3 అనుభవాల్లో మీ దాసులను ఉంచారు ప్రభా. ఆమె మరి నీతిమంతురాలుగా విశ్వాసంతో జీవించి ఆరాధకురాలుగా అనేకులు సువార్త ప్రకటించి దారి చూపించి తండ్రి వాక్యాన్ని ప్రేమించి నేను గణపరిచినటువంటి తండ్రి మరి తల్లిగా మేము చూస్తుంటున్నాం. అంత మాత్రమే కాదు తండ్రి, కీడు చూడకుండా ఈ యొక్క పాడు లోకం నుంచి మీ దాసులు మీరు తీసుకున్నందుకే మీకు వందనాలు. ఒక దినం పునరుత్థానంలో ఉందని చూస్తామని, అంత మాత్రమే కదా వాళ్ళ సంతాన పక్షంగా మీరు ఉంటారని అనేకమైన సంగతులు మేము ధ్యానిస్తూ వచ్చాం. ప్రభా ఈ దినం ప్రభా తను మరి పరిశుద్ధమైన స్థలాల్లో ప్రభుతో ఉన్నది, సుఖకరమైన నివాసాల్లో ఉన్నది తండ్రి. అంత మాత్రమే కాకుండా సమాధానకరమైన స్థలంలో ఉన్నది, ఆశ్వాదకరమైన స్థలంలో ఉన్నది ప్రభా. నీతో దేవునితో ఉంది ప్రభా. కాబట్టి ఏడుపు లేని, దుఃఖం లేని, బాధ లేని స్థలంలో మీతో ఉన్నందుకు గాను మిమ్మల్ని ఆరాధించి పూజించి గణపరుస్తున్నాం. ఈ యొక్క లేఖనాల చేత, ఈ మాటల చేత ఈ కుటుంబాన్ని, సంఘాన్ని, మమ్మల్ని అందరూ కూడా మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం. కనుక ఈ రాత్రి ఎవరైతే చెప్పబడిన మాటల ప్రకారము దయలు మా తండ్రి మరి విని తన్ని తీర్మానం చేసుకుంటున్నారో వారి తీర్మానం స్థిరపరచండి, బలపరచండి, వారిని రక్షించండి. ఇంకెవరైతే ఇది నాది కాదులే, మాకు కాదులే అని ఇంకా తన రక్షణ అనుభవం లేకుండా, తీర్మానం లేకుండా వెళుతున్నారు, వారిని సంధించండి, దర్శించండి, ఒప్పించండి, ఒక లోతైన కార్యం జరిగించండి. ఎందుకంటే వారి యొక్క అంతము తండ్రి అది 2వ మరణం చదువుకున్నాం. తండ్రి బిలాము ఆశించాడుగా, నీతిమంతుల మరణం అతను లభించలేదు. కాబట్టి ఈ రాత్రి ఇంకెవరైతే మేము విశ్వాసం ఉంచలేదో వారికి మీ కార్యం జరిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మిగతా సమయం కూడా దీవెనకరంగా చేయమని వందనము చెల్లించుకుంటూ విడవబడిన కుటుంబానికి, మరి అంకులకు, ఆంటీ వాళ్ళ పిల్లలకును, తండ్రి కుమార్తెలు, తండ్రి అల్లుళ్ళు, మన సంతానం అందరికి కూడా మీ గొప్ప ఆదరణ మెండుగా దయచేసి మీరే మహిమ పొందమని, మిగతా సమయం దీవెనకరంగా చేయమని, హెబ్రోను నుంచి కూడా మీ దాసు దేవుడైన వాళ్ళు కూడా వస్తున్నారు తండ్రి. వాళ్ళకు క్షేమంగా సకలు నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అతి వినమ్రంగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము చేర్చిన మనకును, తను ప్రేమించు వారికిని, సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్.